ట్విన్స్. అయితే ఇందులో విలియం అన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడో తగాదో పడేసేసి ఒకరిని కొడతాడు. కొట్టేస్తే పోలీసులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడిని పట్టుకుంటారు. పట్టుకుంటే పట్టుకోవడానికి ముందర అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వాడి డిస్క్రిప్షన్ చేస్తారు. వాడు ఎట్లా కనిపిస్తున్నాడు, 90 నాట్ కెమెరాస్ ఉండవు కదా, డిస్క్రైబ్ చేస్తారు. వాడు ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అనేసి. ఆ పోలికలు ఉన్నవాడు వాడిని పట్టుకుని లోపలేస్తారు. కొన్నాటికి వీడి అన్న తమ్ముడు అనుకునే వాడు వాడు మీద కనిపిస్తాడు. అది లోపలేసిన వాడు ఉన్నాడు, మన బయట ఉన్నాడు ఏంటనేసి పోలీసు వీడిని లోపలేస్తారు. ఇప్పుడు న్యాయం జరగాలంటే కనుక ఎవడు యాక్చువల్ గా కొట్టింది తెలియదు. ఆ తెలియబోయేటప్పటికి అప్పుడే యాక్చువల్ ఫింగర్ ప్రింట్స్ డెవలప్ అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ అప్పుడు యాక్చువల్ అప్పుడు ఇండియాలో డెవలప్ అవుతుంది. ఇండియా నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అప్పుడు ఆ కొట్టిన వాడి ఫింగర్ ప్రింట్స్ వీటి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే కనుక ఆ కొట్టిన వాడి ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే అక్కడ వేరే వస్తువుల నుంచి తీసుకున్నారో దాంతో మ్యాచ్ అవుతుంది. యాక్చువల్ వాడు వేరే వాడిని వచ్చేస్తారు. సో అక్కడ పెద్ద సందిగ్ధం వీడిపోతుంది, ఎవడు యాక్చువల్ గా కొట్టాడు. దానికి బేసిక్ వచ్చిన ఎవిడెన్స్ ఏంటి మనకి, ఫింగర్ ప్రింట్స్. సో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అంత ఇంపార్టెంట్. సరే, ఇంకొక స్టోరీకి వెళ్తే 2008 ఇప్పుడు యుఎస్ కేసు ఏమవుతుందంటే అక్కడ డొనాల్డ్ స్మిత్ అని వాడు ఈ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ లో కార్ పార్కింగ్ దగ్గర ఒకటి కొడతాడు. కొట్టిన తర్వాత పోలీసులు అని డొనాల్డ్ అని చెప్పరు, ఒకటి కొడతాడు. కొట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు ఆ సీసీటీవీ ఉద్దేశించి ఆ పోలీసులు పట్టుకుంటారు. లోపలేస్తే కనుక వీళ్ళు మొదటి నుంచి నేను కాదు బాబు కొట్టిందని చెప్పి వాడు. బట్ స్టిల్ ఎందుకంటే ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వీడియో పోలీసులు అంతా సిమిలర్ ఉంటాయి. వాడు పట్టుకుని లోపలేస్తారు. వీళ్ళు మొదటి నుంచి చెప్పారు నేను కావాలని చేస్తాను, నేను కాదు, మేబీ నా తమ్ముడు కొట్టున్నాడు, ఇట్లా నాలాగే ఉంటాడు వాడు, వీళ్ళు వాడేమో కొట్టుకుంటాడు, నేను కాదన్నాడు. సరే వాడిని పట్టుకొస్తాను రేపు మొత్తాన్ని. పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ అవి దొరుకుతాయి కనుక ఆ బ్లడ్ స్టెయిన్స్ తోటి వీళ్ళిద్దరిది డిఎన్ఏ చెక్ చేస్తుంటే వీళ్ళిద్దరు డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఇంత అడ్వాన్స్ మీకు ఫిజికల్ వ్యూ సరిపోయింది, స్ట్రక్చరల్ సిమిలారిటీ సరిపోయినాయి, డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే డిఎన్ఏ అనాలిసిస్ కూడా సరిపోయింది. ఇప్పుడు ఎవడు ఇద్దరిది మ్యాచ్ అవుతుంది, ఎవడు యాక్చువల్ గా కొట్టింది అంటే అక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ తీసుకొచ్చినప్పుడు ఫింగర్ ప్రింట్స్ కి వెళ్తే ఆ రొనాల్డో వాడి తమ్ముడు ఒకడు ఉంటాడు, రొనాల్డో అని ఉంటాడు, వాడి తమ్ముడు ఫింగర్ ప్రింట్స్ తోటి మ్యాచ్. సో ఎవెన్చువల్ గా ఇదేంటంటే కేస్ ఆఫ్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. మొన్న మీరు ఎప్పుడు అడిగారు కదా ఐడెంటికల్ ట్విన్స్ ఉంటాయి, ఐడెంటికల్ ట్విన్స్ ఉంటే వాళ్ళ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ సేమ్ ఉంటుంది, అక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ వేరు. సో ఫింగర్ ప్రింట్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ క్రిమినల్ సిస్టమ్ లో కనుక మనము పర్సూ చేయాలంటే. సమ్ టైమ్స్ సివిల్ లో కూడా వస్తుంది, బట్ బేసిక్ గా క్రిమినల్ లో ఎక్కువ వాడుతుంది సార్. సో ఈ రెండు జస్ట్ మీకు షేర్ చేద్దాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అంటే ఏంటి? ఫింగర్ ప్రింట్ అంటే ఏంటి? ఒక సర్ఫేస్ మీద మన ఫింగర్స్ తోటి ఏదైనా టచ్ చేస్తే వచ్చేది ఫింగర్ ప్రింట్. ఓకే, ఇది ప్రతి ఇండివిజువల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఏ రెండు ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు సేమ్ గా లేదు. ఇవి జనరల్ గా ఎప్పుడు ఫామ్ అవుతుంటాయంటే పిల్లవాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు 10th to 17th వీక్ టైంలో హ్యాండ్స్ ఫామ్ అవుతూ ఇవి వేలార్ అంటారు. ఈ వేలర్స్ ఫామ్ అవుతున్నప్పుడు అరౌండ్ 15th to 17th వీక్ టైంలో ఈ ఫింగర్ రిడ్జెస్ అని ఫామ్ అవుతుంది. అంటే ఇంకా గీతలు ఏవైతే వస్తున్నాయి ఫామ్ అయింది. అప్పుడు ఫామ్ అయినవి మనిషి పోయిన తర్వాత బాడీ డిగ్రేడ్ అయిపోయే వరకు కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ అవే మారవచ్చు. సో అంత ఎర్లీగా ఫామ్ అయ్యి లాస్ట్ వరకు ఉంటాయి మనం. దీని మూలంగా ఏంటంటే రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఈవెన్ తో మీకు
ట్విన్స్ ఉన్నప్పుడు డిఎన్ఏ ఎప్పుడైతే మ్యాచ్ అయ్యి అప్పుడు కష్టం అవుతుందో ఆ టైంలో కూడాను ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్స్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ ఐడెంటిఫికేషన్ టెక్నిక్ ఫర్ ఎనీ పర్సన్ టు బి ఐడెంటిఫైడ్. ఇప్పుడు ఈ సైన్స్ ఈ స్టడీ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అంటే డాక్టైలోస్కోపీ అంటారు. స్టడీ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ని సైంటిఫిక్ గా డాక్టైలోస్కోపీ. అసలు ఫింగర్ ప్రింట్ ఎలా ఫామ్ అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారు ఎవరన్నా? ఫింగర్ ప్రింట్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వచ్చింది, ఎందుకు ఫామ్ అయింది ఫింగర్ ప్రింట్? ఫింగర్ ఇంప్రెషన్స్ సో బేసిక్ ఏంటంటే బాడీ అంతా కూడా స్వెట్ కోర్స్ ఉంటాయి. మట్టి రకరకాలు ఉంటాయి. బట్ బేసిక్ ఏంటంటే మట్టి పోవచ్చు, ఓకే. బట్ బేసిక్ గా మీరు చెప్పినట్టుగా స్వెట్ పోర్స్ బాడీ అంతా జనరేట్ అవుతాయి. ఈవెన్ హ్యాండ్ లో కూడా స్వెట్ పోర్స్ ఉంటాయి. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ స్వెట్ పోర్స్ ఉంటే స్వెట్ ఏంటి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఎందుకు ఉంటుంది? మామూలుగా తడి అయిపోతే మనకి ఏం దొరకదు. బట్ వేలి ముద్ర మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే దానికి పెద్ద సైన్స్ ఉంది. ఫింగర్ ప్రింట్ అంత ఇంపార్టెంట్ సైన్స్ ఏంటంటే ఈ స్వెట్ అనేది ఓన్లీ వాటర్ ఒకటే కాదు. ఈ వాటర్ తో పాటు బాడీలో ఉండే రకరకాల సాల్ట్స్ లైక్ సోడియం క్లోరైడ్ అనేది, లేకపోతే కనుక కాల్షియం సాల్ట్స్, మెగ్నీషియం సాల్ట్స్, కొన్ని ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా సెక్రెట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా ఆ వాటర్ తో పాటు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆ వాటర్ టచ్ చేసిన మాయిశ్చర్ టచ్ చేసిన తర్వాత ఆ రిచెస్ ఏవైతే ఆ రిచెస్ తో పాటు అది కూడా సెపరేట్ అక్కడ వస్తుంది. ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆ ఏవైతే ఆ ఈ సాల్ట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అవి డిపాజిట్ అయిపోయాయి. అవి తుడిపోయే వరకు జరుగుతుంది. సో అది బేసిక్ పాయింట్ సైన్స్ బిహైండ్ ఫింగర్ ప్రింట్ ఏంటంటే ఈ స్వెట్ హోల్స్ నుంచి వచ్చే ఈ సాల్ట్స్ ప్లస్ బోత్ ఇనార్గానిక్ ఆర్గానిక్ అవన్నీ కూడాను ఆ స్వెట్ తో పాటు వచ్చి ఈ మన దగ్గర లైన్స్ తోటి అలా డిపాజిట్ అయిపోయి ఆ మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ టే కంటిన్యూ లైక్. సో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్టడీకి ఆ యొక్క కెమికల్స్ అనాలిసిస్ ఫార్మ్స్ మెయిన్ బేసిస్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వచ్చిందంటే కనుక ఫింగర్ ప్రింట్ ఈ సాల్ట్స్ వీటి డిపాజిట్ మూలంగా ఫింగర్ ప్రింట్ వచ్చింది. ఇందులో ఏమున్నాయి? రకరకాలుగా మనకి సాల్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. వీటిని మనము ఎలా అనలైజ్ చేసుకోగలిగితే అలా ఫింగర్ ప్రింట్. ఓకే, సో ఇది సైన్స్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్. టైప్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అంటే కనుక బేసిక్ గా మనం చూడగానే కంటికి కనిపించేది ఉంటుంది, అది పెయింటెడ్ ఫింగర్ ప్రింట్స్. ఇప్పుడు ఏమైనా ఒక సర్ఫేస్ ఉంటే కనుక కనిపిస్తుంది, కంట కనిపిస్తుంది, దాన్ని పెయింటెడ్ ఫింగర్ ప్రింట్స్ అంటారు. దాన్ని జనరల్ గా ఏం చేస్తారంటే ఓ ఫోటోలో తీసుకొని ఆ ఫోటోతో కంపేర్ చేసుకోవడానికి తీసుకుంటాం. బట్ పెయింటెడ్ ఫింగర్ రెగ్యులర్ డివైడర్ కనిపిస్తుంది. అది పేటెంట్ ఫింగర్ ప్రింట్. అది గ్లాస్ సర్ఫేస్ కానివ్వండి, మెటల్ సర్ఫేస్ కానివ్వండి, మన కంటికి కనిపిస్తుంది. ఈ కంటికి కనిపించడాన్ని పేటెంట్ ఫింగర్ ప్రింట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేది లేటెంట్ ఫింగర్ ప్రింట్స్. లేటెంట్ ఫింగర్ ప్రింట్స్ అంటే కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించిన వాటిని ఏం చేస్తారంటే ఈ ఫోరెన్సిక్ సైంటిస్ట్ వీళ్ళు రకరకాల టూల్స్ వాడి దాన్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే చూసాం కదా, సాల్ట్స్ వస్తాయి, సోడియం క్లోరైడ్ ఇవన్నీ సాల్ట్ ఎట్లా వస్తాయి. అప్పుడు డార్క్ సర్ఫేస్ ఉంటే వైట్ పౌడర్ వేస్తారు. వైట్ పౌడర్ వేసినప్పుడు ఆ వైట్ పౌడర్ లో ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ నైట్రేట్ కొంచెం పౌడర్ వాడతారు. ఆ సిల్వర్ నైట్రేట్ పౌడర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సిల్వర్ నైట్రేట్ మన స్వెట్ లోంచి వచ్చిన సోడియం క్లోరైడ్ రియాక్ట్ అయ్యేసేసి సిల్వర్ క్లోరైడ్ ఫార్మ్ అయ్యేసి ఆ సిల్వర్ క్లోరైడ్ సన్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత బ్లాక్ సర్ఫేస్ సిల్వర్ డెవలప్ అయ్యేసి అది వైట్ సర్ఫేస్ అంటే బ్లాక్ ఫింగర్ ప్రింట్ కనిపిస్తుంది. సో అది డెవలపింగ్ అంటారు. అది వైట్ సర్ఫేస్ బ్లాక్ సర్ఫేస్
ఆ బ్లాక్ సర్ఫేస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక వీళ్ళకి ఫైన్ పౌడర్స్ ఉంటాయి, కొన్ని టాల్ పౌడర్ లాంటివి చాలా ఫైన్ గా ఉంటాయి. అవి స్ప్రే చేస్తారు, చూసుకుంటారు మీరు. మైల్డ్ బ్రష్ తోటి మైల్డ్ గా చేస్తారు, గట్టి చేస్తే చెడిపోతుంది. ఓకే, దానికి అందుకే చాలా సాఫ్ట్ బ్రషెస్ ఉంటాయి. ఆ సాఫ్ట్ బ్రషెస్ తోటి ఇలా టచ్ చేస్తే కనుక, లేకపోతే ఒకసారి స్ప్రే చేస్తారు పౌడర్ చేస్తే దాని మీద డిపాజిట్ చేసేసి ఆ డార్క్ సర్ఫేస్ మీద వైట్ ఫింగర్ ప్రింట్ ఈ కంటికి కనిపించకుండా ఉండి ఇట్లా డెవలప్ చేసే వాటిని లేటెంట్ ఫింగర్ ప్రింట్స్. సో ఇలా డెవలప్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే ప్లాస్టిక్ ప్రింట్స్. ప్లాస్టిక్ ప్రింట్స్ అంటే ఏమన్నా ఇప్పుడు ఏమన్నా సమ్ గ్లూ లాంటిది, లేకపోతే కనుక పిల్లలు ఆడుతున్నారు చూడండి, లేమండి అంటారు, అటువంటి ఉన్నాయి కానీ దాని మీద ప్రెస్ అయినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ అలా వచ్చేస్తుంది. సో వాటిని ఏమంటారంటే ప్లాస్టిక్ ప్రింట్స్ అంటారు. ఇవి జనరల్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్: పేటెంట్ ప్రింట్, లేటెంట్ ప్రింట్, ప్లాస్టిక్ ప్రింట్. ప్లాస్టిక్ ప్రింట్ ఫలంగా అలాగే ఉంటుంది. ఈ పేటెంట్ ప్రింట్ కంటికి కనిపిస్తుంది, ఫోటో తీసుకొని దాన్ని వేరే వాటికి మ్యాచ్ చేస్తుంది. లేటెంట్ ప్రింట్ మనం డెవలప్ చేసి ఫోటో తీసుకుంటాము, తీసుకొని నెక్స్ట్ కంపారిజన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ లేటెస్ట్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వచ్చింది, ఇప్పుడు ఒక మనిషి దాంతో కంపేర్ చేయాలి. దాన్ని కంపేర్ చేయాలంటే కనుక నాకు దాని క్యారెక్టరిస్టిక్స్ ఇస్తారు, ఫింగర్ ప్రింట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ లో బేసిక్ గా 5 ప్రధానమైన ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఒకటి రైట్ లూప్ అనేసి, రైట్ లూప్ అంటే ఇక్కడ చూడండి, కదా రైట్ సైడ్ ఉంటుంది. అట్లాగే ఇక్కడికి వస్తే జంతు ఉంటుంది. తర్వాత ఓర్లు అంటే ఒక సర్కిల్ సుడిలాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ప్లెయిన్ ఆర్ట్స్, ఆర్ట్స్. ఇంకోటి మధ్యలో పైప్ ఎంటెడ్ ఆర్ట్స్ అండి. ఓకే, ఈ ప్రధానమైన 5 ఫింగర్ ప్రింట్స్. ఒకటి రైట్ లూబ్, లెఫ్ట్ లూబ్, నెక్స్ట్ ఓర్ల్, ప్లెయిన్ ఆర్ట్స్, ఎంటెడ్ ఆర్ట్స్. వాటి కోసం ఉండొచ్చు. ఇప్పుడు ఈ 5 వాటిగా చూసుకుంటే సరిపోతుంది మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ వస్తున్నారు. 5 సరిపోదు, ఫర్దర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఏమంటారంటే ఇట్లా ఫర్దర్ గా చెక్ చేస్తారు. ఒక క్రాస్ ఓవర్, ఒకదాన్ని ఇచ్చబడి వెళ్తుంది. క్రాస్ ఓవర్, కోర్, బైఫర్కేషన్, రిడ్జ్ ఎండింగ్, ఐలాండ్, డెల్టా, కోర్, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫర్దర్ ఫింగర్. మరి కొంచెం డీటెయిల్ గా చూసుకుంటే ఇది ఏమంటారంటే మినిటీ అంటారు. మినిటీ అంటే ఈచ్ ఫింగర్ ప్రింట్ చూసుకుంటే కనుక మనకి మామూలుగా ఫింగర్ ప్రింట్స్ తెలియదు. ఇవన్నీ మనం ఎన్లార్ చేస్తే కనుక ఇటువంటి తెలుస్తాయి. లెఫ్ట్ ఫింగర్ లో తమ్ముదా, ఇండెక్స్ ఫింగర్ చూసినప్పుడు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిటేస్ అంటారు, మినిటే పాయింట్స్ అంటారు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మధ్యలో చిన్న డాట్ ఉంటుంది, రిడ్జ్ డాట్. ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ మాట. ఈచ్ ఫింగర్ ప్రింట్ కి క్యారెక్టరిస్టిక్స్. ఒక మనిషికి ఇంకో మనిషికి ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ సేమ్ గా ఉండవు. సో ఈ డిఫరెన్సెస్ బేస్ పెట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది ఒక రిడ్జ్ డాట్ అంటారు, రిడ్జ్ డాట్ ఒకటి. నెక్స్ట్ బైఫర్కేషన్, ఇలా వెళ్ళిపోతుంది, బైఫర్కేషన్ ఒకటి. నెక్స్ట్ డబుల్ బైఫర్కేషన్, ఒక బైఫర్కేషన్ లో ఇంకొక బైఫర్కేషన్ వస్తుంది. థర్డ్ వచ్చేప్పటికి ఇంకో నెక్స్ట్ ఆపోజిట్ బైఫర్కేషన్, ఆపోజిట్ సైడ్ లో 2 బైఫర్కేషన్స్. నెక్స్ట్ ట్రైఫర్కేషన్స్, 3 విడిపోతుంది. ఇంకోటి ఏంటంటే మధ్యలో వస్తూ ఆగిపోతుంది, వస్తూ మధ్యలో ఆగిపోతుంది, అదాన్ని ఎండింగ్ రిడ్జ్ అంటారు. నెక్స్ట్ రిడ్జ్ క్రాసింగ్, ఎక్స్ లాగా అవుతుంది అది. నెక్స్ట్ ఎన్క్లోజర్స్ వచ్చి సర్కిల్ లాగా ఉండిపోయి ఒకటి షార్ట్ రిడ్జ్, స్పర్స్ ఇలా క్రాస్ అవుతుంది అనమాట అది. నెక్స్ట్ బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంటుంది, డెల్టా రిడ్జ్ ఒకటి, ఐ రిడ్జ్ అని, ఎన్క్లోజర్స్ అని, స్పెషాలిటీ రిడ్జ్ అని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఈచ్ ఫింగర్ ప్రింట్ లో మనం జాగ్రత్తగా థంబ్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్ నుంచి పై వరకు వెళ్తే కనుక మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనిపిస్తాయి. మన ఫింగర్ ప్రింట్ ఇంట్లో చూసుకోవచ్చు, ఇంట్లో ఇట్లా పెట్టేసుకొని చూసుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా మనకి ఓర్లు ఉందా, రైట్ ఇది ఉందా, లెఫ్ట్ లూప్ ఉందా, ఆర్ట్సా, టెంటెడ్ ఆర్ట్సా, ఇవి మనకు తెలుస్తుంది.
నెక్స్ట్ ఇప్పుడు ఎలా కనెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు ఇందాక ముందు చెప్పినట్టుగా పేటెంట్ ఫింగర్ ప్రింట్ అనుకోండి. పేటెంట్ ఫింగర్ ప్రింట్ అయితే కనుక డైరెక్ట్ గా దాన్ని ఫోటో తీసేసుకొని ఆ ఫోటో తోటి స్టాండర్డ్ ఫింగర్ ప్రింట్ ని కంపేర్ చేసుకుంటారు. సో అది పేటెంట్ ఫింగర్. లేటెంట్ ఫింగర్ ప్రింట్ వచ్చేటప్పటికి దాన్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేయడం అంటే ఇలా చెప్పినట్టుగా సిల్వర్ రైట్ వేస్ట్ చేయడము, లేకపోతే కనుక వైట్ ఉంటే దానికి బ్లాక్ పౌడర్ వేస్ట్ చేయడము, లేదా బ్లాక్ ఉంటే వైట్ పౌడర్ వేస్ట్ చేయడము. తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండే కానీ తెలుసు వాళ్ళకి అమైనో యాసిడ్స్ అంటారు. మన స్వెట్ లో అమైనో యాసిడ్స్ కూడా వస్తాయి. ఈ అమైనో యాసిడ్స్ కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే డిహైడ్రేషన్ ఆఫ్ కెమికల్. ఆ కెమికల్ కి ఎక్స్పోజ్ చేస్తే అదంతా కూడాను బ్రౌన్ అయిపోతుంది, బ్రౌన్ డార్క్ పర్పుల్. సో ఈ ఈ ఈ వైట్ బ్లాక్ డెవలప్మెంట్ కుదరకపోతే కనుక ఏం చేస్తారంటే డిహైడ్రేషన్ స్ప్రే చేస్తే అది డార్క్ బ్రౌన్ గా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పికప్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్టర్నేట్ లైట్ సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇప్పుడు డిహైడ్రేట్ తోటి మనకి కనిపించట్లేదు, వైట్ బ్లాక్ పౌడర్ చేసినా కనిపించట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ లైట్ సోర్సెస్ వాడు. అంటే అల్ట్రావైలెట్ లైట్ కానీ, ఇన్ఫ్రారెడ్ లైట్ కానీ, లేకపోతే ఒకసారి లైట్ యాంగిల్స్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా పైకి చూస్తే సైడ్ యాంగిల్స్ చేస్తే ఈ రిచెస్ సెకండ్ కొంచెం పైకి కిందికి ఉంటాయి, చాలా తక్కువ హైట్ ఉంటాయి. బట్ ఈ సైడ్ నుంచి పెట్టినప్పుడు అబ్లిక్ యాంగిల్ పెట్టినప్పుడు ఆ ప్రింట్స్ కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఏం చేస్తారంటే కొన్ని కెమికల్స్ ఇన్హైడల్ అని చెప్పారు కదా, ఇన్హైడల్ కాకుండా కొన్ని కెమికల్స్ అవి వేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ స్వెట్ లో ఉన్న కెమికల్స్ రియాక్ట్ అయ్యేసేసి ఈ అల్ట్రావైలెట్ లైట్ వచ్చినప్పటికి అక్కడ ఫ్లూరెసెన్స్ అవుతుంది. ఫోటోస్ చూపిస్తాను మీకు. ఫ్లూరెసెన్స్ అయినప్పుడు ఆ ఎల్లోయిష్ గా లేకపోతే బ్లూ కలర్ గా డిపెండింగ్ అపాన్ ఫిల్టర్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ లిఫ్టింగ్ అండ్ ప్రిజర్వేషన్ అంటే కనుక వన్స్ మీరు అది కనిపించిన తర్వాత ఏం చేస్తారంటే ఇది ప్రిజర్వ్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఉంటాయి బ్రైన్ సీన్ లో, ఆర్టికల్ తీసుకురాలేదు. సో ఏం చేయాలంటే జాగ్రత్తగా వీటిని సెలోఫెన్ టేప్ మీద పికప్ చేసి, ఈ సెలోఫెన్ టేప్స్ కొంచెం పెక్యులర్. మన ఇంట్లో వాడే సెలోఫెన్ టేప్ బాగానే ఉంటుంది కానీ బట్ కొంచెం థిక్నెస్ ఉంటుంది, అది పాడుగా. దీన్ని డెవలప్ చేసిన తర్వాత జాగ్రత్తగా దాంట్లో పెట్టి తీస్తే కనుక ఆ ఫింగర్ ప్రింట్ ఆన్సర్స్ దీన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని తీసుకొచ్చిన వైట్ పేపర్ మీద పెట్టేసేసి డిపెండింగ్ అపాన్ డార్క్ కలర్ అయితే వైట్ పేపర్ మీద, లైట్ కలర్ అయితే డార్క్ పేపర్ మీద పెట్టేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తాం. తీసుకొని నెక్స్ట్ రికార్డ్ ఎనాలిసిస్ కోసం. ఈ ఎనాలిసిస్ లో మనకి మెయిన్ గా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎనాలిసిస్ అంటే ఇప్పుడు తీసుకున్న ఫింగర్ ప్రింట్ దీన్ని మనం స్టడీ చేయగలమా లేదా, దీంట్లో మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత క్లారిటీ ఉందా లేదా, లేకపోతే కనుక బ్లడ్ గా ఉందా, ఒక్కోసారి స్మర్ట్ చేయకపోతే. ఒకవేళ ఈ ఫింగర్ ప్రింట్ కలెక్ట్ చేయడంలో చాలా జాగ్రత్త, ఎందుకంటే చాలా తక్కువ ఎవిడెన్సెస్ దొరుకుతాయి. సరే ఇందులో ఉన్న ఎవిడెన్స్ పాడు చేయకుండా తీసుకోవాలి, అందుకే చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. ఈ ఇంక్లూస్ కి మనం బాగా ట్రైన్ అయి ఉంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తీసిన తర్వాత ముందు ఈజ్ ఇట్ వర్త్ టు బి అనలైజ్డ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ స్టెప్ అనేది చెక్ చేసుకుంటారు. చేసుకుని వన్స్ అది అయిపోయిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు కంపారిజన్. ఈ కంపారిజన్ లో ఈ ఆథెంటిక్ ఎవరైతే మనం చూడడం కంపేర్ మనకు ఉన్న ఈ తీసుకున్న శాంపుల్ వర్సెస్ స్టాండర్డ్ ఉంటుంది దాన్ని తీసుకొని, లేకపోతే ముందర ఈ శాంపుల్ ని క్లియర్ గా ఇంత ముందు చూపించిన 10-12 క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను కదా, రిడ్జెస్ కానీ లేకపోతే లెఫ్ట్ లూపా రైట్ లూపా, అందులో బ్రిడ్జెస్ ఉన్నాయా, ఐలాండ్స్ ఉన్నాయా, ఐ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ ఉందా, ఎలా ఉంది, అవన్నీ చెక్ చేసుకుంటారు. అవన్నీ చేసుకొని ఆ క్యారెక్టరిస్టిక్స్ నోట్ చేసుకొని ఆ క్యారెక్టరిస్టిక్స్ స్టాండర్డ్ దాంట్లో మ్యాచ్ అవుతుందా లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఫింగర్ ప్రింట్ నాకు ఉంది ఇక్కడ, నేను ముగ్గురు ఆలోచించాను తీసుకున్నా, లిఫ్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు కంపారిజన్ చేయాలి. ఇప్పుడు మన అందరు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని దాంట్లో మ్యాచ్ చేయడం ట్రై చేస్తాం. మీ అందరితో మ్యాచ్ చేయడం ట్రై చేస్తే అది మ్యాచ్ కాదు. ఎందుకు, నా దగ్గర ఉన్న టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మీ దగ్గర టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్. నా దాంట్లోనే అవుతుంది మ్యాచ్ అవుతుంది. సో దెన్ దే విల్ కన్ఫర్మ్ దట్ దిస్ ఇస్ మై. సో అట్లా ముందు ఆ కంపారిజన్ వస్తుందన్నమాట. ఆ కంపారిజన్ వచ్చిన తర్వాత
వాళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ఇస్తారు. ఏ క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అవుతుంది, రిడ్జ్ ఉందా, అందులో ఐలాండ్ ఉందా, ఐ కనిపిస్తుందా, బైఫర్ఫికేషన్ ఉందా, ట్రైఫర్కేషన్ ఉందా, ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఎవాల్యుయేషన్ స్టేజ్ వస్తుంది. ఈ ఎవాల్యుయేషన్ స్టేజ్ లో అతను ఫస్ట్ చూసిన అతను రిపోర్ట్ ఇస్తాడు. ఇది దీనికి తగ్గట్టుగా ఉంది కాబట్టి, ఈ క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇది కంపేరబుల్ ఉంది. అది ఎట్లా ఇవ్వచ్చు, కంపేరబుల్ ఉందని ఇవ్వచ్చు, కంపేర్ కావట్లేదని ఇవ్వచ్చు, లేకపోతే కంపేర్ చేయలేమని ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ శాంపుల్ సరిగ్గా లేదనుకోండి వాడు ఏం చేయలేడు. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మ్యాచ్ అవుతుందని చెప్పడానికి ఉంది, మ్యాచ్ కావట్లేదని చెప్పడానికి ఉంది, లేకపోతే కనుక మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పడానికి ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్. ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు ఎలా అయితే రిడ్జెస్ అవన్నీ కనిపిస్తున్నాయో నాకు కనిపిస్తున్న విధంగా నేను చేస్తాను, ఇంకా ఎవాల్యుయేషన్ చేస్తాను. బట్ ఇది ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదు. వెరిఫికేషన్ ఇంకో పర్సన్ తెచ్చాను, ఆ పర్సన్ కూడా సిమిలర్ గా చూసుకొని వెరిఫై చేసిన తర్వాతనే అది కంక్లూషన్ వస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక దాని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే వాడు మళ్ళీ డిస్కస్ చేస్తారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో ఆ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అయ్యే వరకు అది ఫైనలైజ్ చేయలేదు. సో దీన్ని ఏసీ టెక్నిక్ అంటారు అనమాట. ఏసీ అంటే ఎనాలిసిస్, కంపారిజన్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ వెరిఫికేషన్. ఈ 4 స్టేజెస్ లో ఉంటాయి. ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి బేసిక్ గా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్స్ వచ్చేటప్పటికి మనం అనుకున్నట్టుగా అంత క్లారిటీగా ఉండవు. ఎందుకంటే ఆ క్రైమ్ సీన్ ఒకసారి మూవీస్ చూడే కనుక ఆ పర్సన్ ఎవడైతే క్రైమ్ యాక్ట్ చేయబోతున్నాడో వాడు తొందరగా ఉంటాడు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాడు ఏదో చేయబోయి వచ్చుంటాడు, వాడు మానసిక స్థితి స్థితిలో వాడు స్టేబుల్ ఉంటాడు. ఎందుకంటే ఆ పని చేసే పర్సన్ వాడు ఉండగడము ఇటువంటి ఉన్నప్పటికీ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఒక్కొక్కసారి డిస్టార్టెడ్ ఉంటాయి. ఇంట్లో పడంగానే ఒకసారి జారడం కానీ, లేకపోతే సరిగ్గా ఉండకపోవడం కానీ, ఇటువంటి డిస్టార్టెడ్ ఉన్నప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే జస్ట్ టచ్ చేసుకోడు కదా ఒకటి. ఎందుకంటే వాడు చేసేటప్పటికి ఆ వాడి మొదల్లో వాడు ఉంటాడు, వాడు ఏదైతే పని చేయాలనుకున్నా అలాంటి వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఆ పని చేసేటప్పుడు వాడికి అందాల్లో ఉంటాడు, వాడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. సో అది చాలా కష్టమైన పని. అది చాలా ఎక్స్పర్టీస్ ఉంటే గానీ అటువంటి సిచ్యువేషన్స్ లో ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేయడం అనేది. నెక్స్ట్ తర్వాత చేసిన తర్వాత ఇదొకటి ఏంటంటే ఫిజికల్ గా కంపేర్ చేసేవాడు. ఏదైతే ఫింగర్ ప్రింట్ వచ్చిందో క్వశ్చన్ ఫింగర్ ప్రింట్ వర్సెస్ స్టాండర్డ్స్. ఇది లైన్ బై లైన్ చూస్తుంది. ఇంత ముందు చూపించిన 12 క్యారెక్టరిస్టిక్స్ కోసం చూస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ వచ్చింది. ఆటోమేటెడ్ సిస్టమ్ ఏంటంటే ఆఫీస్ అంటారు, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్. ఇది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ ఉంది. మన ఆధార్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము, అంతా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాం. ఈ ఫింగర్ ప్రింట్స్ మొత్తం 10 ఫింగర్స్ ఇచ్చారు. ఈ ఫింగర్ ప్రింట్స్ ఒకవేళ ఎక్కడైనా దొరికితే కనుక మన దగ్గర మనకి వేరే వాళ్ళకి ఎవరికి ఉండడం కానీ, పోలీస్ రికార్డ్స్ వాళ్ళకి ఎవరికి ఉండదు. వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళ ఇంపార్టెంట్ పర్మిషన్స్ ఉంటాయి. అవి తీసుకున్న తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అంటే కనుక ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ కి వెళ్తే కనుక ఈ ఫింగర్ ప్రింట్ వర్సెస్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్యూటరైజ్డ్. అది మేబీ ఒక ఫ్యూ మినిట్స్ లో మొత్తము ఈ మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళని త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఉంటాయి ఆ ఫింగర్ ప్రింట్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తుంది. సో అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది ఆఫీసర్ సిస్టమ్. తర్వాత ఇంకొకటి చెప్పేది ఇందాక ఎన్హాన్స్ డిటెక్షన్ అంటే అది కనిపించట్లేదు సరిగ్గా. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటెడ్ ఆల్టర్నేట్ లైట్ సోర్సెస్ పెట్టిస్తారు. విజువల్ లైట్ కనిపించకపోతే కనుక రెడ్ లైట్ కానీ, లేకపోతే బ్రౌన్ లైట్ కానీ, అల్ట్రావైలెట్ లైట్ కానీ పెట్టి డిటెక్ట్ చేసి పిక్చర్స్ ఇస్తారు. సో ఇది ఏఎల్ఎస్ డిటెక్షన్ సిస్టమ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఆఫీస్ వచ్చిన తర్వాత హ్యూమన్ కంపారిజన్ అనేది పోయింది. ఎందుకంటే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హ్యూమన్ కంపారిజన్. ఆఫీస్ లో వచ్చినప్పుడు ఏమంటే అది రికార్డ్ అయిపోయి ఏదో పిక్చర్స్ ఇచ్చేసి ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతుందో అని చెప్తుంది. సో అది ఆఫీస్ సిస్టమ్ ఇప్పుడు అందరూ వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, చూపించారు. ఆఫీస్ సిస్టమ్ చూస్తే కనుక ఇదేమో యాక్చువల్ గా దొరికిన క్రైమ్ దొరికిన ఫింగర్ ప్రింట్. ఇది ఆఫీస్ సిస్టమ్ లో పెట్టిన తర్వాత ఆ డిఫరెంట్ చెక్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది కదా, ఎన్ని వాటితో అన్ని కంపేర్ చేసింది కదా, దేంతో మ్యాచ్ అయితే డీటెయిల్స్ ఇస్తుంది.
ఇది ఒకటి. నేను ఇంకోటి ఎయిర్లెస్ బేస్ సిస్టమ్ చెప్పాను, హార్డ్లెట్ లైట్ సోర్స్ సిస్టమ్ బేస్. ఇది చూస్తే కనుక మనకి స్మడ్జింగ్ అయినట్టు పెద్ద క్లారిటీ లేదు. బట్ ఇదే కనుక మనం యూపీ లైట్ లో చూస్తే క్లియర్ గా మనకి ఫింగర్ ప్రింట్ కనిపిస్తుంది. సో యూవీ లైట్ వాడతాను, ఒక్కొక్కసారి ఇన్ఫ్రారెడ్ లైట్ వాడతాను, లేకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఫోటో తీసుకునేటప్పుడు బ్లూ వింటర్ స్పెండ్ తీసుకుంటారు బ్లూ లైట్, అప్పుడు కూడా ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ ఒక అడ్వాంటేజెస్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ మనం ఏం చేస్తున్నాం, ఫింగర్ ప్రింట్స్ అంటే ఏంటి, ఫింగర్ ప్రింట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఫింగర్ ప్రింట్స్ లో టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, ఫింగర్ ప్రింట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. ఈ ఏంటి మన బేసిక్ గా ఈచ్ ఫింగర్ ప్రింట్ ఎవ్రీ ఇండివిజువల్ కి యూనిక్ ఉంటుంది. ఇప్పటి వరకు మేబీ టోటల్ గా చెప్పేది ఏంటంటే అబౌట్ 8 బిలియన్ పీపుల్ ఉన్నారు మొత్తం గ్లోబ్ లో. ఎవరి 2 ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. సో దాని వల్ల చెప్పేది ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది ఈచ్ ఇండివిజువల్ కి యూనిక్ గా ఉంటుంది. ఒక ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫై చేస్తే అది ఒక మనిషికే ఉంటుంది. అది ఎవరిదైనా ఫింగర్ ప్రింట్ పట్టుకుంటే కనుక అది ఆ మనిషితోనే మ్యాచ్ ఉంది, వేరే వాటితో మ్యాచ్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్, ఈజీ ఆఫ్ పికింగ్ ద ఫింగర్ ప్రింట్స్. ఇప్పుడు మీ పెద్ద టూల్స్ ఏం అవసరం లేదు. అయితే ప్రింటింగ్ కనిపిస్తే మనం ఫోటో తీసుకొని కంపేర్ చేస్తాం, కనిపించకపోతే కనుక డెవలప్ చేసి తీసుకుంటాం, లేకపోతే ఆల్టర్నేట్ సోర్స్ లైట్ సోర్సెస్ లో పెట్టుకొని పికప్ చేసి తీసుకుంటాం. పెద్ద టూల్స్ తోటి సంబంధం లేదు. తర్వాత మనకి ఇంతకు ముందు చూసిన 12 క్యారెక్టరిస్టిక్స్, మన ఫింగర్ ప్రింట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి అనేది మంచి అండర్స్టాండింగ్ ఉంది. లెట్స్ ఆల్మోస్ట్ లైక్ 120 years, 1880s లో మనకి ఇండియాలో స్టార్ట్ చేసిన యాక్చువల్ బ్రిటిష్ వాళ్ళు ఫింగర్ ప్రింట్ బేస్డ్ ఐడెంటిఫికేషన్. అప్పటి నుంచి డెవలప్ అయ్యి ఇండియాలో చాలా మంది కాంట్రిబ్యూట్ చేస్తారు డెవలప్మెంట్ కోసం వచ్చేసి. సో ఆల్మోస్ట్ లైక్ 120 years ఇన్ఫర్మేషన్ ఉంది మన ఫింగర్ ప్రింట్ అండర్స్టాండింగ్. తర్వాత ఈ యొక్క వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి మైక్రోస్కోప్ కానీ లేకపోతే మ్యాగ్నిఫైయర్స్ ద్వారా కానీ మనం రిడ్జెస్ అవన్నీ ఐడెంటిఫై చేసుకొని మనం సెగ్రిగేట్ చేస్తాం, చెక్ చేస్తాం, డిటెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి ట్విన్ సిబ్లింగ్స్ ఐడెంటికల్ ట్విన్స్ అయినా కానీ వాళ్ళకి ఈ ఫింగర్ ప్రింట్ డిఫరెంట్ గా ఉంది. సో ఈవెన్ తో వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి డిఎన్ఏ మ్యాచ్ అయినా కూడా ఫింగర్ ప్రింట్ అనేది మాత్రం డిఫరెంట్ గా ఉంది. సో దాని బేసిస్ మీద మనకి ఎవరు కల్పిట్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఇది. సో అదొక యూనిక్నెస్. తర్వాత ఈ ఫింగర్ ప్రింట్ తీసుకున్న యూనిక్నెస్ ని బట్టి వేరే డౌట్ లేకుండా ఎవరు అనేది మనం ఫైండ్ చేసేయచ్చు. సో అందుకు ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది చాలా అడ్వాంటేజ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే కనుక కొన్ని ఎగ్జాంపుల్స్ లో లేటెంట్ బిట్స్ చూసుకుంటే ఎక్కడ ఎక్కువ దొరుకుతుందంటే ఇవన్నీ కూడా గన్ షాట్స్ అయినప్పుడు గన్స్ మీద వెయిట్ గా ట్రిగర్ మీద. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు నాకింగ్ చేస్తారు, నాకింగ్ చేసినప్పుడు నాక్ దగ్గర. తర్వాత ఈ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే గన్ షాట్ రెసిడ్యూ బ్యాక్ వచ్చినప్పుడు ఈ షర్ట్స్ వీటి మీద పడ్డప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకుంటాం అన్నమాట, స్పాట్స్ కనిపిస్తాయి, అదొకటి. తర్వాత ఈ క్రైమ్ జరిగే సీన్ లోకి వెళ్తే కనుక డోర్ నాక్స్ మీకు ఓపెనింగ్ చేయలేదు, వాటి డోర్ నాక్స్ అన్ని కనిపిస్తాయి. అవి తీసుకున్న తర్వాత ఆ కరాబరేటివ్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో లేదా ఎవరు వచ్చారు ఎలా వెళ్ళారు ఏదని తెలుసుకున్న తర్వాత దాంతో లింక్ చేయొచ్చు క్రైమ్ టు థ్రిల్లర్. లింకింగ్ అనేది ఈజీ. హిస్టరీ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హిస్టారికల్ రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారు. రిపీటెడ్ అఫెండర్స్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోలీస్ దగ్గర ఉంది. ఒకవేళ ఫింగర్ ప్రింట్ ఏదైనా దొరికింది అనుకోండి, దాన్ని కనుక హిస్టారికల్ దాంతో చూసుకుంటే ట్రాక్ చేసేది ఈజీగా. సో రిపీటెడ్ అఫెండర్. అలాగే ఎగ్జోనరేషన్ అంటే ఏంటంటే ఆ తప్పు చేయని వాడు ఎవడన్నా కనుక పట్టుకుంటే ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోతే వాడు తప్పు చేయలేదని చెప్పి వాడిని వదిలించడానికి కూడా మనకి సహాయం. తప్పు చేసిన వాడినే కాదు, ఆ తప్పు చేయని వాడిని కూడాను మనం క్లియర్ గా కన్ఫర్మ్ చేసి వాడిని విడుదల చేయొచ్చు ఒకళ్ళు వాడు పట్టుకోగలరు. సో ఈ ఫింగర్ ప్రింట్స్ లో అంత ఇంపార్టెంట్. కొన్ని కేస్ స్టడీస్ మీకు ఇందాక చెప్పాను, విలియం వెస్ట్ కేసు ఒకటి, డొనాల్డ్ స్మిత్ కేసు. ఈ రీసెంట్ గా ఇది 2021 లో చూస్తే
ఈ ఫింగర్ ప్రింట్స్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ బెంగళూరులో ఆల్మోస్ట్ 80% కేసెస్ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు బేస్డ్ ఆన్ ఫింగర్ ప్రింట్స్. ఆల్ రీజన్ ఆఫ్ ఏఎఫ్ఎస్ మాట, ఏఎఫ్ఐఎస్. తర్వాత హాజీపూర్ కేసు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. ఇది మొత్తం ఫింగర్ ప్రింట్స్ బేస్ మీద చేశారు. ఎట్లా అంటే ఈ శ్రీనివాస్ రెడ్డి అనే ఒకతను ఏం చేస్తాడంటే అరౌండ్ 2009 to 2011 మధ్యలో ముగ్గురు మైనర్ అమ్మాయిలని వాడు రేప్ చేసి చంపేస్తాడు. చంపేసిన తర్వాత క్రైమ్ సీన్స్ లో ఏమైందంటే వాడు తాగి పడేసిన బాటిల్స్ వీటిలో ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. దొరికిన తర్వాత ఒక చోట వీడు కొనుక్కుంటున్నట్టు, వీడు ఒక అమ్మాయిని ఫాలో చేస్తున్నట్టు ఆ వీడియో కనిపిస్తుంది. ఆ కనిపించిన తర్వాత వాడిని ఫర్దర్ గా క్వశ్చన్ చేయడానికి తీసుకొని వాడి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ సెలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తే కనుక ఈ 3 క్రైమ్ సీన్స్ లోంచి కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ప్లస్ వీడి ఫింగర్ ప్రింట్స్ క్లియర్ గా మ్యాచ్ అవుతుంది బియాండ్ ఎనీ డౌట్. సో ఆ బేసిస్ మీద వాడిని ప్రూవ్ చేసి క్లియర్ చేస్తారు. క్లియర్ ఇన్ సెన్స్ 6 క్వశ్చన్స్. నిన్న అప్పుడు మన ఇంట్రడక్షన్ సెషన్ లో కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. 2-3 ఫింగర్ ప్రింట్స్ కలిసిపోయి ఉంటే కనుక దాన్ని చూడొచ్చు. మన టూల్స్ ఉన్నాయి 2-3, కానీ మరి అంటే ఏంటంటే ఎక్కువ ఫింగర్ ప్రింట్స్ ఓవర్లాప్ అయితే కనుక దాన్ని సెపరేట్ చేయడం కొంచెం కష్టం, తేలిక కాదు. ఓకే, బట్ రిలేటివ్ గా మనం చేయొచ్చు. పేషెన్స్ గా ఎక్కువసేపు పడుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక 2 ఫింగర్ ప్రింట్స్ ఓవర్లాప్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 ఫింగర్ ప్రింట్స్ ఓవర్లాప్ దాన్ని 1 by 1 బయటికి తీశారు. ఎట్లా తీశారంటే కనుక దీన్ని ఈ మాస్కింగ్ ఎగ్జాక్ట్ మధ్యలో ఓవర్లాప్ రీజన్ ఏదో ఉంది దాని ఇక్కడ చెక్ చేస్తుంటే ఈ కంప్యూటర్ బేస్ ఎలా వస్తుందంటే ఓవర్లాప్ అయినప్పుడు మీకు ఆ రిడ్జెస్ ఓవర్లాప్ అయినప్పుడు ఒక సపరేట్ కలర్ ఇస్తుంది, బట్ రిడ్జ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతుంది. సో దాని బేసిస్ మీద ఆ టాప్ ఉన్న ఫింగర్ ప్రింట్ ని సెపరేట్ చేస్తారు, చేసి ఫింగర్ ప్రింట్ అలాగే ఉంటుంది. అట్లా తీసుకొచ్చి మీకు మీరు చూస్తే ఈ ఇది ఒక టాప్, ఇది 2 సెటిలైట్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకి టూల్స్ ఉన్నాయి. టూల్స్ అంటే మనకు ఓవర్లాప్ అయిన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, దాన్ని సెపరేట్ చేసుకొని మనం ఐడెంటిఫికేషన్ వెళ్ళచ్చు. సో ఇది బ్రీఫ్ దీని గురించి, ఫింగర్ ప్రింట్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ టు ద అసోసియేషన్ టీమ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టాక్ ఆన్ దీస్ థింగ్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం టేక్ ఇట్. ఈ హ్యాండ్ రైటింగ్ దగ్గర వచ్చేసరికి ఏజ్ ఆఫ్ ది పర్సన్ బట్టి స్ట్రోక్స్ మర్చిపోతుంది. అలాగే ఫింగర్ ప్రింట్ చేంజెస్ అవుతాయి, అలాగే చేంజెస్ ఏజ్ బట్టి. ఇట్లా చెప్పానండి, ఫింగర్ ప్రింట్స్ అనేది మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 15 to 63 టైంలో స్టార్ట్ ఫామ్ అవుతాయి. అప్పటి నుంచి మనిషి పోయి మనిషి బాడీ బయాలజికల్ గా డిగ్రేడ్ అయిపోయే వరకు ఫింగర్ ప్రింట్స్ అనేది చేంజ్ గా వస్తుంది. యాక్చువల్ గా మీరు వింటుంటారు, ఒక కేసు భద్రాచలం దగ్గర పాపికొండ దగ్గర బోర్డు మునిగిపోయేసేసి చాలా మంది పోయారు. వాళ్ళు నీళ్ళలో మునిగిపోయిన తర్వాత బాడీ స్వెల్లింగ్ అయ్యేసేసి గడి తడిచిపోయిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ అలాగే ఉంది. ఆ ఫింగర్ ప్రింట్స్ బేసిస్ మీద వాళ్ళని ఐడెంటిఫై దొరికింది. సో ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎప్పుడు కూడాను మారం. మీకు దెబ్బ తగిలినా, కొత్త స్కిన్ వచ్చినా, కొత్త స్కిన్ మళ్ళీ సేమ్ ఫింగర్ వస్తుంది. ఆ వేలు తీసేసుకుని తప్ప ఏం చేయలేదు. సేమ్ ఫింగర్ ప్రింట్ అసలు మారదు ఎప్పటికీ. fingerprints thumb only consider other fingers also will be considered, sir. సార్ ఇప్పుడు ఎనీ ఫింగర్ ప్రింట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. కంపెనీ మనకి డాక్యుమెంటేషన్ పరంగా ఏంటంటే లెఫ్ట్ థంబ్ పెట్టిస్తాం, బట్ లైన్స్ లో లెఫ్ట్ థంబే ఉంటుంది కదా మనకి. ఇండెక్స్ ఫింగర్ ఉండొచ్చు, మిడిల్ ఫింగర్ ఉండొచ్చు, లెఫ్ట్ రైట్ రకరకాలు ఉంటాయి. ఏదైనా ఉండొచ్చు, ఏదైనా కానీ ఫింగర్ ప్రింట్ యూనిక్ ఉంటుంది. ఈ ఫింగర్ కి ఈ ఫింగర్ వేరుగా ఉంది.
సో దాన్ని బట్టి మనం చెప్పచ్చు. సో ఆల్ ద 10 ఫింగర్స్, ఇన్ఫాక్ట్ మీకు ఇంకొక నెక్స్ట్ చెప్పాలంటే మన పాదం ఉంటుంది కదా, మన పాదం కింద కూడా ఒక టైప్ ఆఫ్ ఇది ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ కూడా వేరుగా ఉంటుంది. కొంతమంది ఆ పాదం యొక్క ప్యాటర్న్ ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. సో అది కూడా వేరుగా కేసెస్ లో ఒక వాడారు కదా, బ్లడ్ స్టేట్స్ బట్టి బ్లడ్ స్టేట్స్ తోటి ఆ పాదం ప్యాటర్న్ కట్టుకోవచ్చు ఇస్తారు. ఆధార్లోనూ 5 ఫింగర్ ప్రింట్స్ 5 సైజ్ వ్యాక్సిన్ లో కంప్యూటర్ 2 కంపెనీస్ ఓన్లీ 2 ఫిగర్స్ ఈ 2 ఫిగర్స్ బట్టి రెస్ట్ ఆఫ్ ద ఫిగర్స్ రెడ్యూస్ చేయొచ్చు. అట్లా చేయలేము, మనం రెడ్యూస్ ఏం చేయలేము. ఈ 10 ఫింగర్స్ లో ఏ 1 ఫింగర్ ఇన్ఫర్మేషన్ దొరికినా కానీ మనం ట్రాక్ చేయొచ్చు. మనం డిటెక్షన్ చేయలేము, ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ రైట్ సీన్ లో మనం ఉన్నా కూడా క్వశ్చన్ కదా. సో వన్స్ 2 ఫింగర్స్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, ఈ 2 ఫింగర్స్ ఇన్ఫర్మేషన్ మనకి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తాం. మిగతా ఉంటే సంబంధం మిగతా లేవు రైట్ సీన్ మనకి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఈ 2 ఫింగర్స్ వాటిలో మనం ఫింగర్ ప్రింట్ ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ ప్రింట్ చేయొచ్చా? అది కొంచెం కష్టకరం పని అండి అది. ఎందుకంటే ఈ సెలోఫేన్ టేప్ కి ఏమంటే గ్లూ ఉంటుంది. ఓకే, ఈ గ్లూ తోటి మీరు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న లూస్ ఉన్న పవర్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ ఒకటి అడుగు పైకి వస్తుంది. వాళ్ళ దాన్ని యాసెస్ తీసుకుని పేపర్ మీద పెట్టేస్తారు ఫర్ ఎఫిషియంట్ ట్రాన్స్ఫర్. మళ్ళీ ల్యాబ్ కాపీ కదా. ఇప్పుడు మీరు టేప్ తీసుకున్నారు అనుకోండి, అది కొంచెం టేప్ ఉంటుంది, కొంచెం పేపర్ ఉంటుంది, పాడైపోతుంది. సో వన్స్ పెట్టింది ఆ చేసే ముందే చాలా జాగ్రత్త దాన్ని ఎక్కడ అట్టదించాలి. వాళ్ళకి ప్లేట్స్ కార్డ్స్ ఉంటాయి వాళ్ళకి. యాక్చువల్గా ఆ కార్డ్స్ మీద ఉంటుందో ఆ కార్డ్స్ తీసేసి కార్డ్ పెట్టేసి కింద నోట్ రాస్తారు. ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు మొత్తం రికార్డ్ ఉంటుంది. ఈ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రికార్డ్ లో పెట్టుకుని వాళ్ళు లైన్ ఆఫ్ కస్టడీలో రాసుకుంటారు. వాళ్ళు ఈ ఫింగర్ ప్రింట్ యాక్చువల్గా ఏం చేస్తారు, క్రైమ్స్ కి వెళ్ళగానే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక మ్యాప్ గీసుకుంటారు. మ్యాప్ గీసుకొని ఎక్కడెక్కడి నుంచి ఏమేమి కరెక్ట్ చేసుకుంటున్నారు అవన్నీ రాసుకొని ఈ తీసుకున్నవి మన దాన్ని వల్ల తీస్తే పాడైపోతుంది. అందుకే ఆ ప్రింట్ పట్టి వాళ్ళు ఏ టెక్నిక్ వాడి దాన్ని లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా పేటెంట్ అనుకున్నాం, పేటెంట్ అయితే డైరెక్ట్ గా ఫోటో తీసుకొని చేస్తారు. వాళ్ళు లేటెంట్ అయితే డెవలప్ చేస్తారు. ఈ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ తీసినప్పుడు ఫోటోస్ 2 సార్లు తీసుకొని ఇబ్బంది లేదు. తొడిపే వరకు అలాగే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒక కేసులో ఏంటంటే ఆల్మోస్ట్ 50 years ఫింగర్ ప్రింట్ కూడా వాళ్ళు ట్రాక్ చేశారు. అది అలాగే ఉంటుంది, ఎందుకంటే ఎవరు ముట్టలేదు అనుకోండి, ఆ ఫింగర్ ప్రింట్ అలాగే ఉంటుంది. దాని తర్వాత దాన్ని డెవలప్ చేసి ఫింగర్ ప్రింట్ చేసుకొని మ్యాచ్ చేసి ఇచ్చేసేది. బట్ చేంజ్ చేస్తే మాత్రం పోతుంది, అది చేయరండి. సో ఇంప్రింట్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాదు. ఇంప్రింట్ చేయడం అనేది యూజ్ చేసిన ఫింగర్ ప్రింట్ ని మళ్ళీ ఇంప్రింట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు. సమ్ అదర్ టెక్నిక్స్ వాడి ఇంప్రింట్ చేయొచ్చు. సో ఇటువంటి కేసెస్ లో అక్కడ పర్సనాలిటీ ఉంది కాబట్టి అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరైతే అక్యూజ్ పర్సన్ ఉన్నారో ఆ అక్యూజ్ పర్సన్ కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? ఇంప్రింట్ చేయలేదు. ఓకే, శాంపుల్ దగ్గర నుంచి మనము ఆ లిస్ట్ చేసిన తర్వాత ఈ పేపర్ మీద పెట్టేసిన తర్వాత యాజ్ సచ్ గా వస్తుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్వశ్చన్ లేదండి. అక్కడ ఏదుందో ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఈ వచ్చిన పిక్చర్ తీసుకెళ్ళి వాళ్ళు కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి ఆ రెడ్జి క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అయిన తర్వాత కంక్లూడ్ చేస్తారు. మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు. మ్యాచ్ అవుతే మ్యాచ్ అయిందని చెప్తారు, మ్యాచ్ కాకపోతే మ్యాచ్ కాలేదని చెప్తారు. లేకపోతే ఆ క్వాలిటీ ఆఫ్ ప్రింట్ సరిగ్గా లేకపోతే మ్యాచ్ చేయలేమని చెప్తారు. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తీసేటప్పుడు వాళ్ళు కలవడము ఏదో అయిందనుకోండి, దాన్ని స్మడ్జ్ అయిపోతుంది. స్మడ్జ్ అయిపోవడం కనిపించదు క్లియర్. బట్ జనరల్ గా ఏంటంటే ఒక్క క్యారెక్టరిస్టిక్స్ క్లియర్ గా కనిపించినా దాని ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మనం చూస్తే డాక్యుమెంట్ మీద హెచ్ టు హెచ్ పెట్టమంటారు. ఇందుకు ఇక్కడ నుంచి వస్తే
క్లారిటీ ఉంటుంది మొత్తం. జస్ట్ వెంటనే డీకోమెంట్ వస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఎడ్జ్ టు ఎడ్జ్ పెడితే కనుక మొత్తము వస్తుంది ఇన్ఫర్మేషన్. ఏ కాస్త మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఒక క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్ ఏ టైంలో ఇంప్రింట్ అయింది అని చెప్పడానికి ఏమైనా సైకిల్ ఉన్నాయా? ఉంటే ఇటువంటివి అంటే టైం చెప్పడం కష్టం అండి. ఎందుకంటే జనరల్ గా అంటే ఒక చిన్న ఇప్పుడు దీనికి రావచ్చు అండర్స్టాండింగ్ గా, దాంట్లో ఇంకా స్కిన్ వెట్నెస్ ఉందా లేదా అదంతా చూడడానికి వీలవుతుంది. బట్ ఎంత టైంలో అయింది, ఫింగర్ ప్రింట్ పడి ఎంతసేపు అయింది, దానికి ఎనాలిసిస్ లేదు. సో ఓన్లీ ఫింగర్ ప్రింట్ ఉందా, ఎవరి ఫింగర్ ప్రింట్ చేయడానికి అనేసి మనం వెయిట్ చేయడము, ఫేక్ అంటా లేట్ అంటా లేకపోతే కనుక మనం వేరే సోర్సెస్ చేసుకుంటామా, ఇదే ఉంటుంది తప్ప ఆ క్రైమ్ జరిగేటప్పుడు ఎంతసేపు అయితే ఫింగర్ ప్రింట్ పడి అని చెప్పడం కష్టం. అలా అయితే ఆ ఫింగర్ ప్రింట్ క్రైమ్ జరిగినప్పుడే ఇంప్రింట్ అయ్యింది అని కన్క్లూజివ్ ప్రూఫ్ ఏమి ఉండదు. సో అది ఆ ప్రింట్ అనేది క్రైమ్ జరగడానికి ముందు ఇంప్రింట్ అయి ఉండొచ్చు, లేదు క్రైమ్ జరిగిన కొంతకాలం తర్వాత కూడా ఇంప్రింట్ అయి ఉండొచ్చు. సో అప్పుడు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇటువంటిప్పుడు ఈ విధంగా బేసిక్ అందుకే క్రైమ్ సీన్ జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత బేసిక్ గా మీకు ఆల్రెడీ టైం అందుకే ఏం చేస్తారంటే దీన్ని కంటామినేషన్ అంటారు. అందుకే క్రైమ్ సీన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పోలీసులు బ్యారికేడ్స్ పెట్టేస్తారు, ఎవరికి వెళ్ళదు అనేసి. ఒకవేళ బై ఛాన్స్ మీరు కనుక కూడా వెళ్ళి పెట్టేటనుకోండి, వాడిని సస్పెక్టెడ్ ఫాలో అవుతారు. ఇక్కడ ఏదో మన దగ్గర వాటిని ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఇట్లా దొరికింది అక్కడ ఏవైతే క్రైమ్ స్పీడ్ లో మీకు ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయో ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరితో మ్యాచ్ అవుతారు వాళ్ళందరూ సస్పెక్ట్స్ అంటిల్ వేరే ఎవిడెన్సెస్ వచ్చేసేసి వాళ్ళు కాదని పోయేవారు. అందుకే జనరల్ గా చెప్పేదంటే క్రైమ్ సీన్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. చెప్పులు వేసుకున్నా, సాక్స్ వేసుకున్నా, ఏ వేసుకున్నా కానీ ఏది ముట్టుకోవద్దు. ఇవన్నీ రీజన్స్ ఎందుకంటే ఆ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఆ క్రైమ్ సీన్ ని కంటామినేట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ తప్పుదాగదు. ఇప్పుడు సపోజ్ నేను చేయలేదు, ఒకవేళ నేను వెళ్ళేసి ముట్టుకున్నాను, ఈ ఫింగర్ ప్రింట్ వచ్చింది ఎవరిదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, నన్ను సస్పెక్ట్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ ట్రై చేసినప్పటికీ వాళ్ళు కంప్లీట్ గా వేరే దాకా వెళ్ళిపోతాం. చేసేవాడు కూడా వాడికి ఇదైపోతుంది. సో అటువంటి ఛాన్సెస్ ఇవ్వకుండా అంటే పోలీసులు చాలా క్లియర్ గా చెప్తారు క్రైమ్ సీన్స్ లో కంటామినేషన్ కోసం. ఇంకా గ్రూప్స్ వస్తాయి, మాక్స్ ఫామ్ అవుతారు చూడడానికి, అందుకే వాళ్ళు రావద్దని చెప్తామాట. ఆ ఎల్లో లైన్స్ కంటెస్ట్ పెడతారు కదా, దాటి రావద్దని చెప్తారు. ఎందుకంటే కంటామినేషన్ చేస్తే కనుక ఇన్వెస్టిగేషన్ తప్పుదా లేదచ్చు, లేకపోతే ఏమి చేయని వాడు సస్పెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. సో ఒక కస్టమర్ సస్పెక్ట్ క్రైమ్ సీన్ లో మర్డర్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ ఉంటుందా, లేదు ఇన్నోసెంట్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ సస్పెక్టెడ్ మీద అంటే అకార్డింగ్ టు ఏంటంటే ఇద్దరు కూడాను వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఆయనకి వేరే కరాబరేటివ్ ఎవిడెన్స్ ఉండాలి ఈ పర్సన్ నుంచి ఏముందనేసి. లేకపోతే కనుక ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ టైంలో ఇంకా వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రైమ్స్ లోకి ఎందుకు ఏంటని క్వశ్చన్ చేస్తాను. చేసిన తర్వాత అది ఆన్సర్ సరిగ్గా లేవనుకో డెఫినెట్ గా సస్పెక్ట్ చేస్తారు. సస్పెక్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎవెన్చువల్ గా కనుక మీ దగ్గర నుంచి ఏమి ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ అవసరం లేదు, ఉన్నట్టు ఉండే ఛాన్సెస్ లేదు అనుకుంటే వాళ్ళు వదిలేస్తారు. లేకపోతే కంటిన్యూగా సస్పెక్ట్ లో పెడతారు. వాళ్ళు వదిలేసే ఛాన్స్ ఉండదు ఎక్కువ. క్రైమ్ సీన్ లో కనుక ఏమైనా మీకు క్లూస్ కూడా దొరికి ఏమైనా సస్పెక్ట్ చేస్తామంటే అంటిల్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ దే ఆర్ సస్పెక్ట్స్. ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాయి పర్సన్ ఉన్నాడా లేదా అక్కడ అనేది. ఆ పర్సన్ చేశాడా లేదా అనేది వేరే వర్క్ చేసుకొని ఐవో తీసుకొస్తాయి. కొరాబరేట్ చేసుకోవాలి, వేరే ఎవిడెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు అంటే కనుక అందుకే చాలా మంది కేసులో మనం చూస్తుంటాం
మటర్ వెహికల్ దొరికిందా, ఎందుకు దాన్ని చూసేది? ఎందుకంటే మటర్ వెహికల్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి, అప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ వాడు చేశాడని చెప్పడానికి. అందుకే మటర్ వెహికల్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఎక్కువ. బట్ అది దొరకకపోతే కనుక వేరే కరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఇస్తుంటారు వాళ్ళు, ఆన్ చేస్తుంటారు. ఈ జస్ట్ ఫింగర్ ప్రింట్ వచ్చిందంటే కనుక అది 100% అని కాదు, వేరే ఎవిడెన్స్ తీసుకోవాలి. బట్ ఆ మనిషి అక్కడ ఉన్నాడని మాత్రం 100%. ఎందుకు ఉన్నాడనేది వేరే విషయం, అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అది ఫింగర్స్ ఇండిపెండెన్స్ సార్ ఫింగర్స్ ఓవర్ ఇండియన్స్ అన్ని ఇండిపెండెంట్ అని మీరు ఏ ఫింగర్ మీరే ఇంట్లో చూసుకోండి. మీరు ఒక ఫింగర్ ఇంకో ఫింగర్ మీరు స్టాంప్ తీసుకుంటే కనుక దానికి సంబంధం ఉండదు. 10 రకాలు ఉంటాయి, ఏది సేమ్. ఫింగర్ ప్రింట్స్ అనేది యూనిక్ గా ఉంటుంది సార్. అలాంటి ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ అయింది అంటే కనీసం 1 crore శాంపిల్స్ చేసుకుని ఏ ఒక్కటి ఒకటిగా లేదని ఎక్కడ ఎంతలో తీసేస్తాను రీసెర్చ్ కానీ దీనికి ఆపోజిట్ ఉంది. ఏ ఇద్దరిని ఒకటి ఎక్కువ ప్రూవ్ కాదు, దాని కన్వర్స్ ప్రూవ్ అయింది. టెక్నాలజీ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడతావు దగ్గర నా ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి సార్. గూగుల్ ఫింగర్ ప్రింట్ తయారు చేసి సేమ్ టెక్నాలజీ అది తీసుకొచ్చి క్రీమ్సీలో పెట్టచ్చు. అవన్నీ మనకి హైపోథెటికల్ గా ఈ సీరియల్స్ సినిమాలో చూపిస్తారు కానీ ఈ ఫింగర్ ప్రింట్స్ చాలా మైన్యూట్ గా ఉన్నాయండి. అవి అంత మైన్యూట్ గా మనం ఏదో సిలికాన్ ప్యాడ్ తయారు చేసి దాన్ని తీసుకొచ్చి పెట్టి అది చేస్తుంది అనేది అంత కాదు. వెరీ డిఫికల్ట్ థింగ్. ప్లస్ ఇంకోటి ఈ రిడ్జెస్ అవన్నీ ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేయడము. ఎవరో అడిగారు ఆ 3D పెయింటింగ్ కూడా చేయొచ్చు కదా అనేసి. ఆ 3D పెయింటింగ్ మీకు ఏం చేస్తుందంటే నాకు థిక్నెస్ కావాలి, ఇప్పుడు ఈ థిక్నెస్ చెప్పండి, ఫింగర్ థిక్నెస్ అంటే ఈ థిక్నెస్ రాదు, ఆ థిక్నెస్ కుదరదు. సో దీన్ని ఇంపర్సనేట్ చేయడం అనేది చాలా కష్టం. We have in standard procedures of this toward the district level, state level apps here. We closely follow procedures of that. 100% అండి. వీటికి అన్ని స్టాండర్డ్ SOPs ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లూస్ టీమ్ తీసుకున్నాం. క్లూస్ టీమ్ ఇస్ ద ఫ్రంట్ రన్నర్. ఏ క్రైమ్ అయినా కానీ ముందు క్లూస్ టీమ్ వెళ్తుంది అలాంగ్ విత్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఎలొకేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద క్లూస్ టీమ్ ఉంటుంది. క్లూస్ టీమే మొత్తం ఇన్ఫర్మేషన్. ఈ క్లూస్ టీమ్ కి 100% అప్రూవ్డ్ SOPs ఉంటాయి, అప్రూవ్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. How to collect a fingerprint and how to take them for transportation. Sir, I don't think so. Police manuals not right. This training procedures are not. Procedures are who has from the service. The procedures ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మనకు కావాలంటే కనుక వీ హ్యావ్ టు గో అండ్ టేక్ ద ట్రైనింగ్. And they will obviously ask why the training is important. But if you want, you can ask them. Then if you want to get trained, you can get trained. Yeah, but so I'll clear out మీరు ఇన్ఫాక్ట్ మీకు ఒకవేళ కనుక ఈ క్రాస్ ఎగ్జామినేషన్ you can ask them what are the procedures you want and whether it's right procedure or not. ఎందుకంటే ఈ యూనివర్సల్ గా ఇవన్నీ స్టాండర్డైజ్డ్ ప్రాసెసెస్. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఏపీ పోలీస్ అను లేదా తెలంగాణ పోలీస్ అను they have this close to one country. Suppose like criminal and forensic science మాస్టర్స్ ఉంటారు. మాస్టర్స్ తర్వాత దీన్ని మనం చూసుకున్నాం పూర్స్ అండ్ ఎక్స్పర్ట్ అనేది డాక్యుమెంట్స్ అంటే. ఎక్స్పర్ట్ అనేవాడిని ఏంటంటే సర్టిఫికేట్ ఎక్స్పర్ట్ అనేది ఉండదు మాట. వాళ్ళు 4 రకాలుగా ఉండొచ్చు. ఒకళ్ళు ఎడ్యుకేషన్ చేసుకుని ఎక్స్పర్టైజ్ కావచ్చు, కొంతమంది ట్రైనింగ్ తీసుకుని ఎక్స్పర్టైజ్ కావచ్చు, కొంతమంది ఆన్ జాబ్ వర్క్ చేసి ఎక్స్పర్టైజ్ సంపాదించవచ్చు, కొంతమంది చూసి ఎక్స్పర్టైజ్ తీసుకున్నారు. ఆ ఎక్స్పర్టైజ్ అనేది ఏంటంటే ద వే దే ఆర్ డూయింగ్ ద వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఎక్స్పర్టైజ్ తెలుస్తుంది. అండ్ ఈజ్ ఎక్స్పర్టైజ్ విల్ బి క్వశ్చన్డ్ ఇన్ ఏ క్రాస్ ఎగ్జామినేషన్.
It is strictly effective. Exactly, 100%. We will not get it. It will be with the people who are working on. We will not get it. But if you want to, you are really interested in learning that, you have to take the course. No, it's only no, private cannot. Only the police and the investigative teams who are authorized only can be able to. The legal teams. From 1890 years ఏమైనా ఫింగర్ ప్రింట్స్ యాక్సెసిబిలిటీ లేదండి. ఈజ్ ఇట్ బీన్ యాక్సెసిబిలిటీ అంటే ఏంటి మీ అంత అట్లా ఉండదండి జనరల్ గా. అంటే ఈ పైన రిచెస్ అరిగిపోయినాయి రావట్లేదంటే అవన్నీ ఉండవండి. అట్లా జనరల్ గా ఉండదు, ఎందుకంటే అది ఉంటుంది కదా. మనం ఆ ఫింగర్ తీసుకోవడం పద్ధతిని బట్టి అది మరీ గట్టిగా పెడితే ఏమవుతుందంటే కనుక రిచ్ మధ్యలో కూడా ఇంపు వచ్చేసేసి అది కనిపించదు. అది ఎంత స్ప్రెడ్ అయిపోతుంది. మరీ లైట్ గా పెడితే కొన్ని ఏరియాస్ ఏదో పైకి ఉన్నాయి, కొన్ని ఏరియాస్ కనిపిస్తాయి. సో మనకి అందుకే ఏం చేస్తారంటే స్మడ్జెస్ రింగ్స్ ఉంటాయి మనకి. ఆ ఫింగర్ ప్రింట్ ప్యాడ్స్ వేరుగా ఉంటాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ ప్యాడ్స్ మనకి హార్డ్ గా ఉంటాయి. అవి దాని మీద ఇంకు కూడా వేరు ఉంటుంది. మన స్టాంప్ ప్యాడ్ ఇంక్ కాదు అది, ఆ బ్లాక్ ఇంక్ ఉంది కదా, అది పెట్టేసేసి వాళ్ళు అందుకే రోల్ చేస్తారు. రోల్ చేస్తే కనుక అది కూడా మీరు చూడండి, మనం అయితే గట్టిగా రోల్ చేస్తుంది, వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు పట్టుకొని చూపిస్తాం. వాళ్ళు 100% అలాగే రైట్. నిజంగా ఇంత చెప్పాను కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడాను బయోలాజికల్ గా బాడీ డీకంపోజ్ అయ్యే వరకు కూడా ఫింగర్ ప్రింట్ అలాగే. Sir, 4:30. Snack break. After 10 minutes, we have the sit break. And after that, you can ask. Snacks in the day. No snacks, sir. Right, the session. Here are the Ashok. Arni Javas. సార్ ఫేక్ పేజ్ లో క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఫాదర్ చనిపోతారు, సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ మెంబర్స్ ఇచ్చేస్తారు. కానీ మరి బ్రదర్ ఫంక్షన్ ఆటోకి వస్తున్నారు. ఇది ఏం చేస్తారంటే ఇది అవాయిడ్ చేయడం కోసం ఫేక్ పేజ్ క్రియేట్ చేస్తారు. ఓల్డేజ్ పర్సన్స్ తో ముద్రించడం, మన ఆన్లైన్ పెట్టాలి. ఇప్పుడు ఏమవుతాయంటే అవి ప్రూవ్ చేయలేరు. అప్పుడు ఎలా కన్సిడర్ అవుతారు? ఆ రెఫరెన్స్ కూడా దొరకదు. ఎవరైతే ఇది మా ఫాదర్ అని అంటారో అతనికి ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే కొన్ని రెఫరెన్స్ దొరకవు. అంటే గవర్నమెంట్ అడ్రస్ దగ్గర ఉంటాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ అండి రెఫరెన్స్ లేకపోతే మాత్రం ఏం చేయలేదు. మనం కంపల్సరీగా రెఫరెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ పెట్టేసి ఇది నాది నేను చెప్పలేను. అన్లెస్ నేను స్పెషల్ గా ఒక ముందర ఫింగర్ ప్రింట్ పెట్టి దాంట్లో నాకు దాఖలు ఇదంతా కంపారిటివ్ ఎవాల్యుయేషన్. యాజ్ సచ్ గా స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ కాదు. కంపారిటివ్ ఇప్పుడు మన ముందు డాక్యుమెంట్స్ చూస్తున్నాం, రైటింగ్స్ కూడా ఏంటంటే కంపారిటివ్ అనాలిసిస్. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా అంటే ఉంటే కనుక ఈ మనిషిని అవ్వచ్చు అనేసి చెప్తారు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఒకటే ఉంది, పోయిన తర్వాత ఆయన ఫింగర్ ప్రింట్స్ వేరే స్టాండర్డ్స్ లేవంటే కనుక అది ఆయనే చెప్పాలి. అంటే మీరు ఏమైనా ఓటర్ రికార్డ్స్ ఉంటే తప్ప తీసుకొస్తే అప్పుడు కంపెనీ క్రైమ్ సీన్ లో ఏదో ఆబ్జెక్ట్ ఎనీ మెటీరియల్స్. కొన్ని మెటీరియల్స్ ప్లెయిన్ గా ఉంటాయి, సమ్ డిజైన్స్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి. ఆ రిడ్జెస్ కి గ్యాప్ స్పేసింగ్ అనేది అది బోల్డ్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ పడుతుంది, మధ్యలో పడదు. ఏ పెట్టి చేసిన వరకు కూడా కొంచెం ఉంటాయి. అప్పుడు నువ్వు ఎక్కడ కాకుండా అలా చెప్తారు, కంప్లీట్ ప్యాటర్న్ మీకు దొరకదు కదా. అటువంటి వాళ్ళకి ఏంటంటే టెక్నిక్స్ ఉంటుందా టెక్నిక్ అసలు క్వశ్చన్ చేసుకుంటాడు. ప్రెడిక్షన్ కాదు, కూర్చోట్లేదు. దీనికి ఏంటంటే ఈ పోరస్ సర్ఫేసెస్ అంటారు. పోరస్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు ఈ పోరస్ సర్ఫేస్ మీద అయోడిన్ ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ చేస్తారు. లేకపోతే డినైట్రిన్ ఒకటి ఉంటుంది, అది స్ప్రే చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పోరస్ లో ఉన్న వాళ్ళు డెవలప్ అయినప్పుడు వీటి లేటెడ్ ట్రిక్స్ వాటిని ఫోటో తీస్తుంది. ఆ ఫోటోతో కంపేర్ చేస్తారు. ఈ లిఫ్టింగ్ ఉండదు.
వన్స్ డెవలప్ అయిన తర్వాత లిఫ్టింగ్ అనేది జనరల్ గా ఫొటోస్ తీసుకొని చేస్తారు. ఎందుకంటే డార్క్ గ్రౌండ్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వైట్ ఎవరు వేసి చేసినప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది. డెవలప్ చేస్తారు, ఫోటో తీసుకుంటారు. లిఫ్ట్ చేయాలంటే కనుక ప్లేన్ సర్ఫేస్ లేదంటే లిఫ్ట్ చేస్తారు. పోరస్ సర్ఫేసెస్ ఉంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉంటే అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం కష్టం. ఎందుకంటే ఆ పైన వస్తే మధ్యలో రావు. అందుకే ఫోటో తీసుకొని చేస్తారు. కంపెనీస్ ఉంటాయి, కామన్ వాల్స్ మీద ఉంటాయి. వాల్స్ మీద కొంతమంది గ్రీన్ వాల్స్ ఉంటాయి, కొంతమంది రఫ్ వాల్స్ ఉంటాయి. లిఫ్ట్ చేస్తే రావాలి, వాటి ఫోటోస్ ఇస్తాయి. బట్ ఈ నీన్ హైడ్రైన్ లేకపోతే కనుక ఐడియల్ వెహికల్స్ ఎక్స్పోజ్ చేసి ఫోటోస్ ఇస్తాయి. ఇంకో క్వశ్చన్ సార్, మనం మీరు గ్లౌస్ వేసుకున్నాం, ఫింగర్ ప్రింట్ అనేది ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చెప్పారు. సపోజ్ ఒక హ్యాండ్ టచ్ తో తన చేతి చుట్ట పెట్టుకుని చేతి అప్పుడేమన్నా ఛాన్స్ ఉంటుంది. కష్టం. ఇప్పుడు ఆ ఇది మనం చాలా ఫింగర్ ప్రింట్ ఆలోచిస్తాం. కొంతమంది సిచ్యువేషన్ ఏంటి? అంటే మనం అంతా డిఫెన్సే కదా. మాస్టర్ చేస్తున్న చార్జెస్ ట్రీట్మెంట్ గా చేసిన వాటి దగ్గర గ్లౌజ్ ఉంటాయి సార్. స్పాట్ లో నేను చేసి దొరుకుతాను, టచ్ పడదాం అనుకుంటాడు. రావు బటన్ చుట్టుకున్నప్పుడు ఫింగర్ టచ్ అవుతేనే సర్ఫేస్ కి ఫింగర్ ప్రింట్ అనేది వస్తుంది. ఫింగర్ టచ్ కాకపోతే ఫింగర్ ప్రింట్ అనేది రాదు. అది క్లియర్. దాన్ని వేరే భాగంలో ఇన్వెస్టిగేషన్ ఎలా పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ చేసుకుంటాడు కదా, చిన్న ఆ వాసన వస్తుంది, డాన్స్ ప్యాడ్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ మార్గం కాదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చూడడానికి అవకాశం ఉందన్నమాట. ఎలా పట్టుకోవచ్చు అనేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ మాట్లాడతాం. ఫింగర్ ప్రింట్ మనం ముందు చూసినట్టు ఫింగర్ ప్రింట్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఫింగర్ దేనికన్నా వెళ్ళి టచ్ అవుతే ఆ స్వెట్ ఇంప్రెషన్ ద్వారా ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఆ టచ్ కావడంతో అవుతే ఏం లేదు. ఒక్కోసారి ఫింగర్ ప్రింట్ అంటే మన స్కిన్ అనేది రప్చర్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో తను చేశాడు, అది డెవలప్ అవడం 15 days, కానీ అప్పుడు ఫింగర్ ప్రింట్ అనేది నోటీస్ అవుతారు. ఉంటుంది కదా, ఇప్పుడు ఆ ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మధ్యలో హార్డ్ వర్క్ చేసామనుకోండి, చేస్తే బ్లీస్టర్స్ వస్తాయి. మనం తవ్వడం కానీ ఇవన్నీ చేసినప్పుడు మన చేయగలుగుతుంది కదా, చేసినప్పుడు ఏమంటే హార్డ్ బ్లీస్టర్స్ వస్తాయి. బ్లీస్టర్స్ వచ్చినప్పుడు దాని ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ తో పాటు వస్తుంది ప్రింట్. ఇప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ లో ఆ ప్యాటర్న్ తో పాటు కనిపిస్తే ఇంకా అంతకంటే పెద్ద ఎవిడెన్స్ ఏమవుతుంది? సో తప్పు చేసిన వాడు ఎలాగైనా దొరుకుతాడు. నాటకం ఛాన్సెస్ సార్. ఈ ఫింగర్ ప్రింట్ ఆగిరావు, అది ఫామ్ అంటారు. ఆగిరావు ఫింగర్స్ ఇవే ఫింగర్ టిప్స్ కొంతమంది డిఫరెంట్ గా హోల్డింగ్స్ చేస్తారు. వాళ్ళు ఇవి ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా. ఇక్కడే మనకి రిడ్జెస్ అవన్నీ మెయిన్ ఇక్కడే చూస్తాం. ఇది మన పామ్ ప్రింట్స్ వేరే ఉంటాయి. ఆ పామ్ ప్రింట్స్ బట్టి మనకు అంతకైతే పెద్ద తెలియదు, కానీ ఫింగర్ ప్రింట్స్ మేజర్. Sir, why only LTM, not RTM? Why left thumb impression అని ఎందుకంటే రైట్ థంబ్ ఇంప్రెషన్ అని ఎందుకంటే అదే నాకు తెలిసి చెప్తారంటే ఇవి రాంగ్ ఉండొచ్చు. బేసిక్ ఏంటంటే మనం చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ తాడుతాం రెగ్యులర్ గా. ఓకే, అన్నింటిగా తక్కువ వాడతాం. ఓకే, బట్ బేసిక్ ఏంటంటే దాని మూలంగా ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ వాడు వాడతారు. బట్ అది రాంగ్ ఉండొచ్చు, నాకు కరెక్ట్ గా తెలియదు. బట్ మోస్ట్ నా యొక్క మేడం మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు చెప్తున్నారు మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ రైట్ హ్యాండ్ చూసుకున్నట్టు నాకు తెలిసి అది సార్ చెప్తాను. బట్ కరెక్ట్ నాకు తెలిసిన మట్టుకు అది ఏం చేసినా ఉంటాయి. కంపారిటివ్ గా ఉండొచ్చు, బట్ ప్రింట్స్ వీక్ అదొక ఏంటంటే బ్రిటిషర్స్ టైం నుంచి అలా వచ్చేసిందండి. అది వై నాట్ లెఫ్ట్, వై ఉంది, వై నాట్ రైట్, వై ఉంది కరెక్ట్ అనేది దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ థింగ్. లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నా రైట్ హ్యాండ్ తీసుకున్నా కానీ ఇంప్యూరిటీ ఉంటుంది. ఇంకొక రీజన్ నేను ఆలోచించింది ఏంటంటే, మీరు ఫింగర్ ప్రింట్ చేస్తే ఆ బుక్ ప్లేస్మెంట్ అవన్నీ లేదా రైట్ హ్యాండ్ తీసుకొని ఇలా తిప్పడం కష్టం, ఇదైతే ఇలా తిప్పచ్చు. అదొక ఈజీనెస్ ఆఫ్ థింగ్ కూడా ఉంటుంది. బట్ దట్స్ మై అండర్స్టాండింగ్, మేబీ రాంగ్. కష్టం సార్. ఫింగర్ ప్రింట్ బట్టి ఫింగర్ ప్రింట్ మనకి ఈ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి ఆ మనిషిగా కాదని చెప్పగలదు, కానీ మేల ఫీమేల్ అని చెప్పాలి.
ఏజ్ ఆఫ్ ద పర్సన్ ఏజ్ ఆఫ్ ద పర్సన్ కూడా చెప్పదు. ఎందుకంటే ఇది పుట్టినప్పటి నుంచి పోయే వరకు అదే ఉంటుంది సార్ ఫింగర్ ప్రింట్. సో మారదు కదా, మారదు కాబట్టి మనకి అది చెప్పలేమంట. ఏజ్ చెప్పలేము, మేల్ ఫీమేల్ చెప్పలేము బాడీ షేప్ మారుతుంది, ఫింగర్ సైజెస్ అని మారుతుంది, సార్. ఫింగర్ సైజెస్ అని మారుతుంది కానీ బాడీ ప్యాటర్న్ మారదు. ఇప్పుడు చిన్నప్పుడు మీకు చిన్న ఫింగర్ ఉంటుంది, బట్ ప్యాటర్న్ అదే ఉంటుంది. చెప్పాను కదా 15th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో మదర్ వూంబ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్ ఏదైతే డెవలప్ అయిందో అది అలా కంటిన్యూ అవుతుంది. సో మీరు చిన్నప్పుడు చిన్న ఫింగర్ కదా అనేసి చిన్న ఫింగర్ అయినా ఆ క్యారెక్టరిస్టిక్స్ అలాగే ఉంటుంది. మేబీ కొంచెం ఎక్స్పెక్ట్ అవుతుంది తప్ప మీకు ఆ క్యారెక్టరిస్టిక్స్ అలాగే ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ కాదు. ఈవెన్ ఒకసారి అంటే వర్కింగ్ పర్సన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కంటిన్యూస్ వర్క్ చేసేటప్పుడు రిజల్ట్స్ అనేది అరిగిపోతుంటాయి. అనుకో అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రానిక్ డివైస్ లో మొబైల్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, మనం రిజల్ట్స్ తో మనం ఫుల్ గా చేస్తాం. ఆ కొన్ని రోజుల తర్వాత మనం అదే మొబైల్ చేసేటప్పుడు అది యాక్సెప్ట్ చేయదు, యాక్సెప్ట్ చేయదు. అంటే సేమ్ వే బ్యాంకర్స్ లో కూడా సేఫ్ యూజ్ చేసేవాళ్ళు కానీ సపోజ్ ఎవరైనా సరే అంటే ఏ యాక్సెస్ బేస్ చేసుకొని లాగిన్ అవుతారు ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వారు అది పెట్టేటప్పుడు అది యాక్సెస్ కొట్టి తీసుకోరు. దానికి కారణం ఏంటంటే ద వే ఆఫ్ వి ఫేస్ ద ఫింగర్ ఈస్ ఇంపార్టెంట్. కానీ తమ్ కానీ ఏ ఫింగర్ లేదు దాన్ని. అందుకే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫింగర్ ఐడెంటిఫికేషన్ మొబైల్స్ తీసుకున్నప్పుడు మీకు ఏం చేస్తుంది, అది మొత్తం ఫింగర్ తీసుకుంటుంది. మీరు ఒకటి తీసుకుంటారు రోలింగ్ అంటూనే ఉంటుంది, అది మొత్తం ఫింగర్ వచ్చే 3-4 times ఉంది, మొత్తం ఫింగర్ వచ్చే వరకు చెప్తుంది మీకు. ఎక్కడెక్కడ ఫింగర్ రాలేదో అది చెప్తుంది. మీరు బెండ్ చేస్తారు, ఈ ఎగ్జామ్ మొత్తం వచ్చింది. ఎందుకు అది మీరు ఎలా పెట్టినారో రికగ్నైజ్ చేసేటట్టు. సో సేమ్ వే మేము బ్యాంక్ కానీ దేంతో వెళ్ళినా కూడా మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఏదో వర్క్ చేసి వెళ్తే స్వెట్ ఎక్కువ వచ్చింది అనుకుంటుంది. అది ఏమవుతుంది, పెట్టగానే అది స్మర్చ్ అవుతుంది. స్మర్చ్ అయినప్పుడు రికగ్నైజ్ చేయాలి, చేయి నోట్స్లో పెడతాం, అప్పుడు వస్తుంది. ఓకే, సో ఫింగర్ ప్రింట్ అరిగిపోయింది దాని మూలంగా పోతుంది మనకు రాదు అనే క్వశ్చన్ లేదు అసలు. ఫింగర్ ప్రింట్ ఎప్పటికీ ఉంటుంది. అంటే సీనియర్ సిటిజన్స్ కేసెస్ లో ఏంటంటే అప్పట్లో వాళ్ళు యాక్సెప్టబుల్ చేసేటప్పుడు ఇప్పుడు చేసే విధానం చూసి మన రిజెక్ట్ అవుతుంది. అంటే పెట్టడం సరిగా పెట్టుండకపోవచ్చు, ఫుల్ ఫింగర్ రోల్ చేయకపోయి ఉండొచ్చు, రకరకాల మార్పులు ఉంటాయి తప్ప ఫింగర్ ప్రింట్ మీద రిచెస్ అరిగిపోయేసేసి అవి స్మూత్ అయిపోయింది అన్న ఇప్పటివరకైతే ఎక్కడ దాఖలా లేదు. మరి గవర్నమెంట్ నేను సార్ 10 years కి ఒకసారి ఆధార్ అప్డేట్ చేస్తాం. ఆధార్ అప్డేట్ చేసేందుకు మీరు ఎక్కడున్నారు ఏంటి చేసుకోంటారా. ఇప్పుడు ఇంకొక విషయం 18 దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు బయోమెట్రిక్స్ ఇస్తామని చెప్తారు. ఫర్ ద సేఫర్ సైడ్ కంటిన్యూటీ కోసం మారిందని కాదు, మేజర్స్ అయ్యారు కాబట్టి అప్పటి నుంచి అంత ముందు వరకు అయితే మైనర్ గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమైనా లీగల్ గా ఏమైనా ట్రాన్సాక్షన్ అనేది దే హ్యావ్ ద వే టు గెట్ అవుట్. బట్ వన్స్ యూ టేక్ ఇట్ ఆఫ్టర్ మేజర్ దే కెన్ గో. అందుకే చెప్తారు అంతే తప్ప ఫింగర్ ప్రింట్స్ మారుతాయి అనేసి తీసుకుంటాను కదా. అంటే 10 మారచ్చు 16 మారచ్చు, 18కే మాత్రం కాదు కదా. ఫింగర్ ప్రింట్స్ మారవచ్చు సార్. జనరల్ గా కాన్స్టిట్యూట్ కానీ ఏదైనా డాక్యుమెంట్ మనం స్టాంప్ ప్యాన్ తీసుకుని తమ్ అనేది చేస్తాం. ఒక్కొక్కసారి మనం జుగాడు చేస్తున్నాం ఏంటంటే పెన్ తీసుకొని రాసేస్తాం, రాసేసి ఏదో ఆ టైంకి మనం వేసేస్తాం. దాని యాక్యురసీ ఎంతండి చాలా తక్కువ. ఎందుకంటే ఇంకో ఎక్కువైపోయింది అనుకోండి, చాలా ఎక్కువైపోతే మనకి రిచ్ ప్యాటర్న్ కనిపించదు. మీకు డార్క్ స్పాట్ ఉంటుంది తప్ప మనకి ఫింగర్ ప్రింట్ వేయాల్సిన మెయిన్ ఉద్దేశం ఏంటి, ఆ రిచ్ ప్యాటర్న్ కనిపించాలి. ఆ క్యారెక్టరిస్టిక్ మనం చూసాం కదా, ఆ క్యారెక్టర్స్ కనిపించాలి. ఆ క్యారెక్టర్ కనిపించకుండా ఒక డార్క్ స్పాట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం దాన్ని. సో చేతికి ఇంక పెట్టేసుకోండి ఇవ్వాలి. దానికి ఫింగర్ ప్రింట్ వేయాలంటే కనుక మనకి మీరు వెళ్తారు, వెళ్తే పోస్ట్ ఆఫీస్ లో ఉంటాయి ఆ నాన్ స్మర్జబుల్ ఇంక్స్ అంటారు వాడు. ఓకే, ఆ స్మర్జ్ కావు, అవి జస్ట్ రోల్ చేసి తీసుకుంటే కానీ మీరు అది కూడా మరీ గట్టిగా చేసినా కూడా రాదు. వాళ్ళు ఒక సర్టెన్ ప్రెషర్ తో చేస్తారు, అదే ప్రెషర్ తోటి మీరు రోల్ చేస్తారు. మనం హ్యాండ్ మీకు స్టేట్మెంట్ కూడా రాస్తుంటుంది, రోల్ యువర్ ఫింగర్ ఉంటుంది అక్కడ, పెట్టమని కాదు రోల్ చేయమని ఉంటుంది. ఈ మొత్తం ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు మొత్తం ప్రింట్ వస్తుంది అక్కడ. అంటే మనకు లైట్ ఫేవర్ అవ్వాలి అంటే అలాగా ఇచ్చడం మంచిదంత లేదు. నేను అనను, అలా తీసుకుంటే తీసుకో, బట్ ఎథికల్స్ లో అనుకుంటే
అలాగే సార్, అంటే ఇప్పుడు స్టాంప్ ప్యాడ్ ఒక దాంట్లోనే అవుతుంది అన్నారు. ఇంకేమో ఆల్టర్నేటివ్ మెటీరియల్ ఉందండి అలాగే థంబ్ ఇంప్రెస్ తీసుకోవడానికి ఆ టైంలో స్టాంప్ ప్యాడ్ కూడా ఇంకో మళ్ళీ ప్రాబ్లం కాదు. ఓకే, మీరు చూస్తే నాన్ స్మర్చబుల్ ఇంక్స్ అంటారు, అవి స్మర్చ్ కావు, అవి వాటినే తీసుకోవాలి యాక్చువల్ ఫింగర్ ప్రింట్ వేయాలంటే. మీరు స్టాంప్ ప్యాడ్ మీద పెట్టి వేస్తే మీరు చూడండి 10లో 9 స్మర్చ్ అయితే ఏదో ఒక రీజన్ లో అది క్వశ్చన్ చేస్తే కనుక మనకు కష్టం. కొన్నిసార్లు ఏంటంటే పెట్టి ఇలా ఊపడం కూడా చేస్తుంటారు. ఇది రకరకాల ఉంటాయి, ఇవన్నీ పోతాయి, డిఫెన్స్ లో నుంచోవు. అందుకే అంటే దాని యాక్యురసీ అనేది ఇప్పుడు జస్ట్ Accuracy మీరు ఉండదు. ఏం లేకుండానే అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే మీ చేతికి ఏం పెట్టుకుంటున్నాడు ఫింగర్ ప్రింట్ వేస్తాను టూ టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని కనిపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంత ఉంది అట్లీస్ట్ ఒక లైన్ 2 లైన్లు అలా కనిపిస్తాయి. దాంతో పాటు ఆ యాక్యురసీ కూడా వచ్చే దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ వస్తాయి. పెట్టండి, ఇప్పుడు స్మర్చ్ అయిపోయిన ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కష్టం. ఓకే, ఇప్పుడు ఏదైనా క్రైమ్ సీన్ లో చూసుకుంటే కనుక వాడు కావాలని గట్టిగా చేయడం లేదు, వాడు అసలు వాడు ధ్యాసం ఉండదు, వాడు ఏం చేస్తున్నాడు. అందుకే మీ క్రైమ్ సీన్ లో వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ యూజ్ అయిపోయింది లేదు. యూజ్ అయ్యే ఫింగర్ ప్రింట్స్ ని వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, అది మొత్తం సీన్ అంతా వెతుకుతారు వాడు. ఎక్కడ మంచి ఫింగర్, ఒక సినిమా ఉంది ఆ మహేష్ బాబును ప్రకాష్ రాజ్ చూడండి, కాళ్ళు మీద పౌడర్ వేసిస్తాడు అతడు అతడు సినిమా. ఆ ముట్టుకున్న తర్వాత ఆయన ఇట్లా పట్టుకుంటాడు, ఆ తర్వాత వాళ్ళ కార్డు అడిగినప్పుడు వాడు ఇచ్చేటప్పటికి అయిపోయేది, ఫింగర్ ప్రింట్ వచ్చి పోతుంది వాడు. సార్ అవును అంటే ఏంటంటే సెన్సిటివిటీ ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్లారిటీ ఆఫ్ ద ఫింగర్ ప్రింట్ ఇంకా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ మనకి బేసిక్ థింగ్ ఏంటంటే రిడ్జెస్ కనిపించాలి, రిడ్జెస్ ప్యాటర్న్ కనిపించాలి. ఆ రిడ్జెస్ ప్యాటర్న్ కనిపించకపోతే కనుక చాలా కష్టం. అది అంటే అతడు చెప్పాను కదా, ఒకసారి మన ఫింగర్ ప్రింట్ పడిపోతే అది ఎంతసేపు ఉంటుందంటే అంటే ఎంత టైం లో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కంప్లీట్ చేసి ఒక మాట్లాడుతూ 50 years ఓల్డ్ ఫింగర్ ప్రింట్ కూడా డెవలప్ చేశారు. ఓకే, ఎందుకంటే మనకి స్వెట్ వచ్చి సాల్ట్స్ ఇవన్నీ వచ్చి ఆ స్వెట్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆ ప్రింట్ అలాగే ఉంటుంది. ఆ ప్రింట్ ఏం కదా తుంపేవారు, తుంటే ఏం చేయలేవు. ర్యాపింగ్ చేస్తారు, ర్యాపింగ్ చేసినప్పుడు వేరే వాళ్ళ డెడ్ పర్సన్ కానీ లేదా స్కిన్ ర్యాపింగ్ చేస్తున్నారు. గ్రాఫ్టింగ్ రెగ్యులర్ ఫింగర్స్ టిప్స్ గ్రాఫ్టింగ్ పెట్టేస్తాను నేను. విధానం ఏంటంటే బాడీలో ఎక్కడైనా కాలిపోతే ఇంటెన్షనల్ గా క్రిమినల్ వేరే వాళ్ళ ఫింగర్స్ తీసుకుని దాన్ని గ్రాప్ చేస్తున్నాడు. ఏమో సార్, నేను అది చూడలేదు, మేబీ హైపోథెటికల్ కేసు అది. బట్ నాకు తెలిసిన అటువంటివి ఏం కాలేదు, చాలా తక్కువ డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఉండొచ్చు. థియరిటికల్ చేస్తుంటే ఇక్కడ దీన్ని పోసేసి నేను మీ దేని పెట్టాలనుకోండి ఈ టిప్ మీకు వస్తుంది థియరిటికల్ గా, బట్ విల్ సస్టైన్ తెలియదు. ఎందుకంటే యాక్సెప్టెన్స్ తర్వాత గ్రోత్ అవునంటే పైన లేయర్ ఎండిపోతుంది. యాక్చువల్ గా ఏంటంటే పైన ఇంకేం పెట్టినా కూడా ఇంటర్నల్ గా మీకు గ్రోత్ తప్ప పైన పెట్టినా ఉండవు. హ్యాబిచువల్ క్రిమినల్ హైపోథెటికల్ పాయింట్ అది, బట్ ఇట్ వెరీ డిఫరెంట్ టు డూ దట్, సస్టైన్ చేయడం. ఎందుకంటే ఉన్నవాడు టెక్నికల్ అరెస్ట్ చేయడానికి ఏమైనా ఉన్నాయి సార్? ఐడెంటిఫికేషన్ నోటిఫికేషన్ అరెస్ట్ చేయడానికి ఎరేస్ చేయడం అంటే ఎరేస్ చేయడం అంటే కనుక తుడిపేయడం అండి, అతనికి ఏం చేయడం అర్థం కాదు. ఇది లాంతర్ లైట్ త్రూ అంటే ఒకసారి క్రైమ్ సీన్ లో ఐడెంటిఫై అనేది అంటే జనరల్ గా అడుగుతా ఏమైనా ఆర్టికల్స్ అలా ఏమైనా మీరు చూసారనుకోండి. మనము ఇప్పుడు మాట్లాడుతుంటే కనిపించిన దాన్ని కనిపించినట్టుగా చేసి చేసుకొని కంపారిజన్ చేయడం అనేది మనకి తెలుసు. మీరు అడిగేది ఏంటి, అలా కనిపించేది కనిపించకుండా చేయడం అటువంటి ఉండేవాడి కనిపించకపోతే వదిలేస్తారు. మనం కనిపించేటట్టుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, డిఫరెంట్ లైట్ సోర్సెస్ పెట్టుకొని డిఫరెంట్ మోడల్స్ వాడి. బేసిక్ గా మనకి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఎవరు చేశారు, ఆ ఎక్స్పర్ట్స్ ఎవరు అది తెలుసుకోవడానికి ఇదంతా. ఏదైనా చేయడానికి ఉంటే కానీ అవసరం. In relate to that question,
క్లైమ్స్ అనేది ఒక డస్ట్ ఏరియాలో అయింది సార్. వీళ్ళు వెళ్ళి లోపల డస్ట్ దాన్ని పడిపోతుంది. ఆ క్వశ్చన్ క్లైమ్స్ ఒక డస్ట్ ఏరియా జరిగింది ఒక సాంగ్ అనుకుంటారు. ఇది మోస్ట్లీ వెళ్ళి లోపల దాన్ని డస్ట్ పడుతుంది అనుకుంటున్నారు. సో ఫింగర్ ప్రింట్ ఎగ్జాక్ట్ వస్తాయి కనెక్ట్ చేసి. మీరు అన్నది ఏంటంటే ఫింగర్ ప్రింట్ పడ్డ తర్వాత దాని మీద వేరే డస్ట్ వచ్చి కూర్చుంటే కనుక ఆ ఫింగర్ ప్రింట్ ని మనం లిఫ్ట్ చేయడం. అంటే ఒక డస్ట్ ఏరియా ఒక కన్స్ట్రక్షన్ జనరల్ గా ఏంటంటే ఇటువంటి డస్ట్ అన్ని కూడా గ్లోబల్ డస్ట్ అనమాట. సో అందుకే మీరు చూస్తే కనుక కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్ లో ఏంటంటే వాళ్ళకి రబ్బర్ బగ్ ఉంటుంది, ఒక గ్లాస్ ఇది ఉంటుంది అనమాట, ప్లాస్టిక్. దాంట్లో ముస్ అవుతుంటుంది. ఇంకా ఆ ఎయిర్ కి ఫ్రీగా ఉన్న డస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తారు వాడు. ఎందుకంటే ఈ సాల్ట్స్ అని ఎక్కడైతే స్టేబిలైజ్ గా ఉండిపోతాయి అవి పోవు. ఈ ఫ్రీగా ఉన్న కూర్చున్న డస్ట్ వెళ్ళిపోతుంది. అలా కూర్చున్న డస్ట్ వెళ్ళిపోతుంది. ఆ పఫ్ అంటారు దాన్ని చేసినప్పుడు ఆ ఎయిర్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు చెక్ చేసి ఆ లిఫ్టబుల్ స్పీడ్ తీసుకుంటారు. అంత చేసినాక మినీ పార్టికల్ అయితే బయట నుంచి వచ్చి కూర్చుని అనుకోండి, జనరల్ హెవీ పార్టికల్ రాదు. బయట డస్ట్ క్యారీ వెరీ లైట్ పార్టికల్. ఆ లైట్ పార్టికల్ వచ్చి కూర్చుంటుంది, ఆ గాలి వెళ్ళిపోతుంది. చెప్పి ఫైన్ పౌడర్ అయితే ఇస్తారు. వైన్ పౌడర్ కాకుండా పోస్ట్ పౌడర్ మరీ ఎక్కువగా వచ్చి కూర్చొని మరీ పెద్దగా వచ్చి కూర్చొని వాడే చేయలేడు. మరి ఎగరకపోతే వాడే చేయలేడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వీలైన మటుకు చెక్ చేస్తారు అది పాసిబుల్ కాదా. పాసిబుల్ కాకపోతే తీసుకురావాలి ఫస్ట్. ఒక డోర్ అమ్మడం కోసం ఒక సేఫ్టీ కోసం వాటి కంప్యూటర్స్ పెట్టుకున్నారు. అయితే ఆ డోర్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకోటి ఏం చేశారంటే మీకు ఒక గాల్ గ్లాస్ ఇచ్చి వాడిని మంచి తాగి దాన్ని మళ్ళీ బేస్ అవుట్ చేసి వాడి ల్యాబ్ లోని ఒక కంప్యూటర్స్ తయారు చేసుకొని వీడు అయిపోయిన తర్వాత వీడు ఎంటర్ అయ్యేది. అది అలా జరుగుతుందా సినిమాలు చూపించేది. సినిమాలు చూపిస్తున్నారు హైపోథెటికల్ ఇవన్నీ. అంటే మనకి ఏదో కొంచెం గీతాలన్నీ ఇటువంటి చూపిస్తారు. అంటే అది జరగదండి. ఒక మీరు చూస్తే ఈవెన్ బయోమెట్రిక్ సిస్టమ్స్ ఉన్నాయి కదా ఆఫీస్ లో. ఒకళ్ళు వెళ్తే వాడు ఇంకోటి తీసుకొచ్చి పెట్టినప్పుడు కుదరతాయి. ఏం చేస్తున్నారు వాడితోనే మ్యాచ్ అవుతుంది. ఇంకా వాడి ల్యాబ్ లో తయారు చేసుకున్నాడు. అది కుదరదు. హైపోథెటికల్ అది నిజంగా అయి ఉంటే కనుక ఇప్పుడు నా పేరు మీద ఎవడో ఎన్నో చేయొచ్చు, మీ పేరు మీద అందరి పేరు అయిపోతాయి. ఎవడో చేయదు. సార్ ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి పర్పస్ లో డెడ్ బాడీ 24 hours చనిపోయిన తర్వాత తీసుకుంటాం వెళ్ళిపోతుంది. అది డెడ్ బాడీ వెళ్ళిపోతుందని ప్రూవ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు. లేదండి, అది లివింగ్ బాడీయా డెడ్ బాడీ అని చెప్పడం కష్టం. ఆ ఫింగర్ ప్రింట్ ఆ పర్టికులర్ మనిషిదా కాదా చెప్తారు కానీ అది బతుకున్నప్పుడు పెట్టిందా చనిపోయిన పెట్టిందంటే, ఎందుకంటే ఇది స్మారవి అవి అలాగే ఉంటాయి. సో ఉన్నప్పుడు పెట్టినా చెప్పడం కష్టం. ఆ మనిషిదే కాదని చెప్తాను. చనిపోయిన తర్వాత కొంచెం బాడీ అవి అలాగే ఉంటాయి. అవి అలాగే ఉంటాయి. అది ఇప్పుడు బయోలాజికల్ గా డిగ్రేడ్ అయ్యే వరకు అలాగే ఉంటాయి. అవి అంటే కొంచెం ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నిఫై అవుతుంది. బట్ రిటర్న్ ప్యాటర్న్స్ ఏముంటుంది. ప్యాటర్న్స్ ఏముంటుంది. కొంచెం ఇప్పుడు బెలూన్ ఉంది అనుకోండి, బెలూన్ లో గాలి కొట్టే ముందు చిన్న స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్ అనేది ఉంటుంది. గాలి కొట్టే ఆ స్పాట్ పెద్దగా అవుతుంది తప్ప ఆ స్పాట్ వేరే లాగా మారదు కదా. పెద్దగా అయింది కాకపోతే డెడ్ బాడీ అని చెప్పడానికి అవకాశం ఉందండి. కష్టం అండి. ఇప్పుడు రకరకాల ఇప్పుడు మన చేతి ఇంట్లోనే మనం నీళ్ళలో ఎక్కువ పని చేసాం అనుకోండి, మన చెయ్యి కలిసిపోయేసి క్రాస్ వస్తుంది. అప్పుడు కూడా మీకు పరిచయం. మా లక్కీని కూడా ఆర్గనైజేషన్ అన్నారు. క్వశ్చన్స్ కూడా అడగలేదు. క్లాస్ విన్నారా లేదా? Anyone from your side? So, I request all the executive members, CNO, Aparang garu, Madhurajan garu, General Secretary garu, Vice President garu. I request the Kajanram garu, sir. ఆ పిల్లలకి మీ చేతితో బుక్స్ చెప్పారు. పిల్లలకి చేతితో మనందరికి ఈ క్లాసెస్ తీసుకుని ఆయనతో అమూల్యమైనటువంటి టైం ఎక్స్పర్టైజ్ అని మొత్తం షేర్ చేస్తున్నారు. మన రామరాజు మొదట ఆయనకి విశాఖపట్నం బాగా చూసిన తరఫున
మన వైస్ ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఆయన మన భారతదేశం ఇప్పట్లో కదా ఆయన వచ్చి లీగల్ ధైర్యం ఇస్తున్నాం. సరే అండి సార్. ఎం ప్రవీణ్ గారండి. Very good. పి వెంకట్ నాయుడు 1638/2022. ఈయన లేటెస్ట్ లో వచ్చారు. నెక్స్ట్ వచ్చింది వి విజయ్ కుమార్ గారు 2658/94. అదే వాళ్ళకి గురుగారు తన బ్లెస్సింగ్స్ అండి. ఈ అన్ని రోజులు కూడా వచ్చినటువంటి అందరి అడ్వకేట్స్ కి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడంలో అసిస్టేషన్ కంప్లీట్ బార్ స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ సెషన్ లో ఏ సబ్జెక్ట్ మీద ఉంచాలన్నది 4-5 days గ్యాప్ అయిన తర్వాత కొత్త సబ్జెక్ట్ మళ్ళీ వస్తాం. తప్పకుండా వచ్చి క్లాస్ వెళ్ళాలని చెప్తూ థ్యాంక్ యూ.